తేజ రాణి సింహరాజు పేరు చాలా పవర్ఫుల్ గా ఉంది కదా. మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అయింది? అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఎట్లా వచ్చింది సంబంధం అండి? మళ్ళీ ఈయనకి ఏంటంటే ఫోటో చూపించిండ్రు, నా ఫోటో ఈయనకు నచ్చలే ఫోటోలో. 12 మంది అమ్మాయిలను క్యాన్సిల్ చేసిండు. 12 మందిని? మీరేం చదువుకున్నారు? నేను 10th చేశానండి. 10th వరకే? అంటే అప్పుడు చదువుకునేటప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఓకే, నాన్న లేకపోవడం వల్ల నేను అక్కడికే స్టాప్ చేసేసాను. ఇద్దరు చెల్లెల పెళ్లి నేనే చేసిన. కుటుంబ బాధ్యతను కూడా తీసుకున్నారు. బాధ్యత అనేది నా మీద. అంటే వాళ్ళ కష్టము, వాళ్ళకి పెళ్లి చేసేది, ఇంట్లో అమ్మ తండ్రి లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా చూసింటాయి కళ్ళు. అదే అన్ని చూసాను. అందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఓకే, ఎలా చూసుకున్నారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు? ఎప్పుడైనా అంటే ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కాదు, ఇక అప్పటి నుంచి ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటేలాగా మార్పు అనేది అసలు కనిపించదు. ఓకే, ఆమెకి ఏంటంటే వాళ్ళ డాడీ అనేది గుర్తు రావద్దు. ఎప్పుడు ఒకటే గాజులే సార్, ఎందుకు? నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనసు మంచిదై ఉండాలి. రాజుల వెనకాల ఇంత కథ ఉంది, కానీ దాంట్లో ఒక మంచి అభిప్రాయం కూడా చాలా మందికి తెలిసింది. వీళ్ళ వీడియోస్ చూసి ఏదైనా సందర్భాన్ని తీసుకొని మీరు దాన్ని కరెక్ట్ చేసుకున్నారా? అంటే కంపల్సరీ ఒక మోటివేషన్ లాగానే అయితే ఉంటది. అంటే మనం కూడా ఇట్లా ఉండాలి అంటే చాలా ఓపిక. మరి అమ్మ క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అమ్మ చనిపోతుందని తెలిసి కూడా ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? అది తట్టుకోలేకపోయినా. అది ఏంటంటే అది మరి మీరు మీ అల్లుని ఎలా తీసుకొచ్చారు? బాధలు తయారు చేయాలంటే కొన్ని రోజులు టైం పట్టింది. మేము కూడా అక్కడే ఉన్నాం చనిపోయిన తర్వాత. అది ఎవరి వల్ల నయమయ్యేది కాదు. అవును, ఎన్ని డబ్బులు పెట్టి ఉపయోగం లేదు. కానీ అది మర్చిపోడు. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా అర్థమైంది. అంటే ఎవరినైనా చూసినప్పుడు కానీ అలాంటి ఏమైనా జరిగినప్పుడు కానీ ప్రతి దానికి గుర్తు చేసుకుంటా ఏడుస్తున్నారు. ఏమైందమ్మా? అంటే అర్థం అంత మంచిది అనేసి. మరి ఈ టెక్నాలజీ మారిపోయినాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలుసుకుంటారని చూసే డేస్ వచ్చాయి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. బట్ కుటుంబంగా ఆప్యాయతని, ప్రేమని, అనుబంధాన్ని, అనురాగాల్ని అన్ని చూపిస్తూ ప్రతి ఇంట్లో కూడా ఒక సంతోషాన్ని ఇచ్చినందుకు నిజంగా గ్రేట్ మీరు అందరూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఇద్దరు స్పెషల్ గెస్ట్ వచ్చారండి. వీళ్ళిద్దరే కాక ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరని ఎక్కువగా ఆలోచిస్తున్నారా? వీళ్ళెవరో కాదండి, మీరు రీసెంట్గా ఎక్కువగా చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా. అటు డ్యాన్స్, ఇటు వీడియోస్, అటు వ్లాగ్స్, ఏం కంటెంట్ కావాలన్నా సరే వాళ్ళ ఛానల్లో దొరుకుతుంది. సో మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయ్యే ఉండొచ్చు, తేజ రాణి సింహరాజు పేరు చాలా పవర్ఫుల్గా ఉంది కదా. సో ఆ యూట్యూబర్స్ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి వాళ్ళ జర్నీ, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, అండ్ మెయిన్గా మీకున్న చాలా డౌట్స్ కూడా ఈ ఇంటర్వ్యూలో నేను క్లియర్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ కపుల్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నా. నమస్కారం నేను పెట్టాలి, మా వాళ్ళు తిడతారు. వాళ్ళు నమస్కారం అంటే నువ్వు హాయ్ అంటావా అని. ఓకే, నాకు ఒక క్వశ్చన్ ఉందమ్మా. తేజ రాణి సింహరాజు, మరి రాజేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయననే. నా పేరు వస్తే అది ముందుకు వెళ్ళదు. నీ పేరు అంటే నాతోని కలిసి వచ్చింది అనేది ఒక ఆయనకి. ఓకే, అంటే ఫస్ట్ నుంచే బటర్ వేస్తారా? తేజ రాణి ఉంటేనే ముందుకెళ్ళదు. ఎందుకు సార్ అట్లా? అంటే మామూలుగా ఛానల్ పేరు తేజ రాణి సింహరాజు, మీ పేరు ఎందుకు యాడ్ చేయాలా? అంటే బేసిక్ గా ఏదో ప్లాన్ కొద్ది ఏం చేయలేదు. రెగ్యులర్ గా మామూలు పేరు తేజ రాణి సింహరాజు ఆమె ఛానల్ లెక్క పెట్టాను. ఓకే, ఇది అదే కంటిన్యూ ఉంచేసిన. ఇక మళ్ళీ మార్చుడు ఎందుకు, తేజ రాణి అనేది ఒకటి సపరేట్ అనేది గుర్తింపు అనేది ఉండని అన్నట్టు ఉంచిన. ఓకే, మార్చుడు ఏం లేదు. ఆమె ఐడియాలు అన్ని ప్రతి ఒక్కటి తేజ రాణి సింహరాజు అనే ఉంటది. అదేలే, అంటే ఫుల్ కవరింగ్. ఇంకా నువ్వెదుగు నేను చూస్తుంటా అంతే. మనం సపోర్ట్. యా, సో స్టార్టింగ్ నుంచే ఫుల్ ఇంకా బూస్టప్ చేస్తున్నారా వైఫ్ ని? అంతే. ఎందుకు సార్? ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, ఏం చేయలేంగా. పెళ్ళని ఏం లేదు. ఇక ఫస్ట్ నుంచి ఏంటంటే మేము ఇంట్లో ఉండు ఏంటంటే కలిసిమెలిసే ఉంటాం. ఏదైనా కానీ మా చిన్నది ఏదైనా కానీ, బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, మా పిల్లలది అయినా, ఏదైనా కానీ మొత్తం ఫ్యామిలీతోని. మళ్ళీ ఒకటి ఏంటంటే
ఈయన ఎక్కువ మాట్లాడాడు అంటే బయట వాళ్ళతో ఒక్కొక్కరు ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా బయటకు వెళ్ళి వాళ్ళ అంటే మా కాలనీలో కూడా ఈయన ఎక్కువ ఎవరితో మాట్లాడు ఎక్కువ వరకు తెలీదు ఇంటి చుట్టుపక్కన వాళ్ళకి మాత్రమే తెలుసు ఎలాంటి సిన్సియర్ అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు వెళ్తే షాప్ కి అక్కడ నేను పెళ్లి చేసుకొని వచ్చి మంచిర్యాల అడుగు పెడితే ఇప్పుడు తేజ రాణి అంటే తెలుసు వాళ్ళకి కానీ మా ఆయన తెలీదు అంతే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్ అంతేగా బాగా దాపెట్టుకున్నారు బంగారాన్ని ఓకే మరి మీ నేటివ్ ప్లేస్ ఇప్పుడు ఉండేదే కదా మీ నేటివ్ ప్లేస్ చెప్పండి బెల్లంపల్లి పుట్టి పెరిగింది బెల్లంపల్లి మీ సార్ మంచిర్యాల మంచిర్యాల బెల్లంపల్లి అని చాలా గొప్ప చెప్పుకుంటా ఎందుకంటే వేరే బెల్లంపల్లి బిడ్డ అంటే అంతేలేండి అంటే సొంత ఊరు అనేసరికి ఒక బూస్ట్ ఉంటుంది ఓకే మరి మీరేం చదువుకున్నారు నేను 10th చేశానండి 10th వరకే సార్ 10th వరకు చదువుకొని ఇంత ఎనర్జెటిక్ ఎట్లున్నారు సార్ మీరు అంటే అప్పుడు చదువుకునేటప్పుడే మా నాన్నగారు చనిపోయారు ఓకే నాన్న లేకపోవడం వల్ల నేను అక్కడికే స్టాప్ చేసేసిన ఓకే ఈ గోల్డ్ షాప్ ఫీల్డ్ లో దిగిన గోల్డ్ వర్క్ లో దిగారు మరి బంగారాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ మా మామయ్య కోరిక ఏంటంటే నేను ఒక డాక్టర్ చేయాలి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అంటే ఆయన కష్టమైనా కూడా ఇంగ్లీష్ మీడియం లో వేసి అప్పుడు చదివించిండు 10th వరకు ఒకవేళ చనిపోకుంటే మాత్రం కంపల్సరీ ఆయన కోరిక ఈయన నెరవేర్చేవాడు మీరు క్యారెక్టర్ ఏంటి డాక్టర్ది పై నుంచి ఆయన చూసి ఓకే ఈ రకంగా నా కోడలు నా కోరిక నెరవేర్చింది అంటారు డాడీ అనుకుంటాడు డాక్టర్ కాకుండా యాక్టర్ అయింది అని యాక్టర్ లో కూడా ఎన్నో పాత్రలు ఉన్నాయి ఐపీఎస్ కావాలా ఏఎస్ కావాలా ఏది కావాలి చెప్పండి డాడీ అని కళలోకి వస్తే మళ్ళీ మా మామయ్య గురించి కూడా చెప్తా ఉంటాడు అంటే మా నాన్న ఉంటే నువ్వు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఎందుకంటే ఆయనకు ఎలాంటి కోడలుగా అంటే రావాలని ఉండేనో అట్లా వచ్చినాం అనేసి ఓకే మరి చిన్నప్పుడే నాన్న లేరు అంటున్నారు అంటే 10th క్లాస్కే మరి మీరు ఎంతమంది పిల్లలు మా 2 అక్కలు నాకు 2 చెల్లెలు 2 అక్కలు 2 చెల్లెళ్ళు మిడిల్ వామ్మో వాళ్ళు ఇగ్గుతారు వీళ్ళు ఇగ్గుతారు ఎట్లా సార్ మీరు 2 చెల్లెల పెళ్లి నేనే చేసిన కుటుంబ బాధ్యతను కూడా తీసుకున్నారు బాధ్యత అనేది నా మీద ఓకే మరి ఎటువంటి కష్టాలని చూస్తూ పెరిగారు ఇవన్నీ కష్టాలే ఫస్ట్ నుంచి ఇబ్బందులే షాప్ పెట్టినాకనే 2 ఇయర్స్కే చెల్లె పెళ్లి చేసిన ఓకే తర్వాత ఇంకా 3 ఇయర్స్ కి మా పెళ్లి వీళ్ళ చిన్న చిన్న పెళ్లి ఒకటే సంవత్సరం అయింది వాళ్ళ ఫిబ్రవరిలో అయింది మాది డిసెంబర్ లో అయింది మరి అమ్మగారు అమ్మగారు ఇంట్లోనే ఉండేది టైలరింగ్ కుట్టేది అమ్మ టైలరింగ్ అంటే ఈయన పని నేర్చుకునేంత వరకు షాప్ పెట్టేంత వరకు షాప్ పెట్టిన తర్వాత మానేసింది చేపియలే ఎందుకంటే వద్దు అమ్మ నేను ఇప్పుడు నేర్చుకున్నా కదా నేను చేస్తున్నాను నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు ఇప్పుడు వద్దు కూర్చో మరి మీరెంతమంది మేము 4 మీరు 4 4:4 రేషియో లేదు 5 ఇక్కడ 5 మీరు ఓకే 2 మధ్యలో ఒకటి 5 నెంబర్ పెద్ద మళ్ళీ మర్చిపోయాను సార్ సారీ మీరు 4 అన్నారు అన్నయ్య జాబ్ చేస్తారు ఏంటి టీచర్ గా ఓకే తర్వాత నేను తర్వాత చెల్లి బెల్లంపల్లి అక్కడే మా డాడీ ఏంటంటే వేరే ఎట్లా అంటే దూరం ఇవ్వదు సంబంధాలు ఒక ఎట్లా అంటే ఒక 15 కిలోమీటర్లు లాస్ట్ 20 అంతే 15 20 అంతకంటే ఎక్కువ ఇవ్వను అని ఫిక్స్ ఏ టైం అయినా మంచిది నైట్ అయినా మంచిది ఒక ఫోన్ చేసి డాడీ రా అంటే వెళ్ళాలి నేను డాడీ రా అంటే ఆయననే వస్తాడు ఒక 15 మినిట్స్ లో మంచిగా చెప్పిండు ఫస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినాయి ఎక్కడెక్కడ నుంచో సంబంధాలు వచ్చినాయి కానీ ఇవ్వను ఎందుకంటే నా పాప అక్కడ ఎట్లుంటుందో తెలీదు ఒక అర్ధరాత్రి ఫోన్ చేసి డాడీ నాకు ఇట్లుంది వీళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంది లేకపోతే నాకు వేరే ప్రాబ్లం ఉంది అంటే నేను అక్కడ ఒక 10 నిమిషాలలో ఉండాలి సార్ టెన్షన్ పడుతుంటారు అయ్యో నా పరిస్థితి ఏంటి ఏదన్నా గొడవ అయితే చిన్నవేని అట్లా ఇప్పుడు మా అన్నయ్య తమ్ముడు కూడా ఎట్లా మొత్తం వచ్చేస్తారు ఒక్క కాల్ చేస్తే అయిపోద్ది ఒక డాడీ ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి ఏదో ఒక రకంగా వస్తాను ఆ సపోర్ట్ నాకే ఉంటది వాళ్ళది అంతే ఎందుకంటే బాధ చూసుకుంటాడని తెలుసు ఓకే అట్లా నైట్ ఏమన్నా ఇట్లా కొంచెం తలనొస్తాంది జ్వరం వస్తుంది అంటే కూడా ఒక్క చిన్న ఫోన్ నా దగ్గర నుంచి పోతే అదే నైట్ కార్ పట్టుకొని ఫ్యామిలీ వచ్చేస్తారు అయిపోయింది ఇంకా వాళ్ళకు కూడా ఎట్లా అంటే నేను ఒక పెద్ద కొడుకు లెక్క అని భావిస్తాడు మా మామయ్య ఎవరింటికి వెళ్ళాడు మళ్ళీ వచ్చిందంటే మన ఇంట్లోనే స్టే అయినా ఏదైనా అట్లా కానీ ఒక్క విషయం సార్ అంటే 4 ఆడపిల్లల జీవితాన్ని మీరు చూసుకున్నారు కాబట్టి ఇంట్లో ఉన్న ఇళ్ళని ఇంకా బాగా చూసుకుంటారు అంటే వాళ్ళ కష్టము వాళ్ళకి పెళ్లి చేసేది ఇంట్లో అమ్మ తండ్రి లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా చూసుంటాయి కళ్ళు అదే అన్ని చూసి అందుకు మీరు చాలా అదృష్టవంతులు ఎవరైనా అమ్మాయిని బాగా చూసుకుంటారు అని ఎవరితోనైనా మాట్లాడతాం కదా ఇట్లా భార్యని బాగా చూసుకుంటానంటే చాలా సంతోషపడతాడు అట్లా చూసుకోవాలి భార్యని అంటే అట్లా ఉంచాలి ఓకే చేసుకున్న వాళ్ళు భార్యని మంచిగా చూసుకోవాలి ఎవరైనా మంచిది ఆడపిల్లలకు కూడా బాగా మర్యాదిస్తాడు ట్రైన్ లో వెళ్ళినా బస్ లో వెళ్ళినా
ఎందుకు లేస్తో కూర్చో, ఏమైంది చాలా దూరం వెళ్ళాలి కదా మనం అని అంటే, లేదట్లా ఆమె కడుపుతోనుంది, ఆమె పెద్ద ఆవిడ అని అంటే అందరు నీళ్ళకి ఆలోచించరు కదా. బట్ ఆయన పెరిగిన సందర్భాలు అట్లున్నాయి. అందరు నీళ్ళకి ఆలోచించరు. నేనే అంట, నేను కూడా అనొద్దు అసలు, కానీ అనాలనిపిస్తుంది. చాలా దూరం పోతాం కదా, కూర్చో ఏం కాదంటే వద్దొద్దు కూర్చొని వాళ్ళు ఇబ్బంది పడద్దని. ఓకే, గ్రేట్ సార్ నిజంగా. బట్ మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్లీ అరేంజ్ మ్యారేజా? ఓకే, ఎట్లా వచ్చింది సంబంధం అండి? డాడీ అన్ని జాబ్ ఉన్న వాళ్ళని చూసిండు, ఎందుకంటే డాడీ కూడా ఒక ఎంప్లాయ్ కదా, సింగరేణి జాబ్ ఉన్న. ఇట్లా పనిచేసే అబ్బాయి అంటే ఎవరైనా వచ్చిండ్రు, చాలా మంది జ్యువెలరీ షాప్ ఉన్న వాళ్ళు వస్తే ఉంటే వద్దు, నేను ఎందుకంటే జాబ్ ఉన్న అతనికే ఇస్తా, ఎందుకంటే నెల వచ్చేసరికి వాళ్ళకు సాలరీ అనేది ఉంటది, ఇంట్లో అమ్మాయి ఇబ్బంది పడద్దు. అట్లా మా బాబాయ్ వాళ్ళ కూతురు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అంటే నేను పెద్దదాన్ని, ఆమె చిన్నది. అయితే మా బాబాయ్ ఏం చేసిండు, ఆమె పెళ్లి కాంది, పెద్దమ్మాయి పెళ్లి కాంది, చిన్న అమ్మాయికి చేయను. ఓకే. అయితే వాళ్ళ అల్లుడు కొంచెం, ఇక అల్లునికి ఎంతైనా కాబోయే అల్లునికి లేట్ అవుతుంటే కొంచెం ఉంటది కదా, అయ్యో ఇట్లా అవుతుంది ఏంటి, మరి అత్తమ్మ నేను కూడా చూస్తా సంబంధాలు, చెప్పండి మీ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలంటే ఇట్లా చెప్పేసింది. అంటే చూసిండు, ఈయనైతే బాగున్నాడు అత్తమ్మ, కానీ పని చేస్తాడు, ఒక జాబ్ లేదు, బాగా చూసుకుంటాడు, తాగుడు అలవాట్లేదు, ఏం అలవాట్లేదు, బాగా చూసుకుంటాడు అని అంటే మా మమ్మీ కొంచెం సరే మరి అంతగానే చెప్తుండు కదా, చూద్దాం మంచి అబ్బాయి అంటుండు కదా, మరి ఆడ మాత్రం వద్దు, అస్సలకే వద్దంటే వద్దు అని. వద్దంటే మా మమ్మీ మెల్లగా చూద్దాం, చూస్తే ఏమవుతుంది, చూసినంత మాత్రాన ఓకే కాదు కదా అంటే సరే అని డ్యూటీకి వెళ్ళొచ్చిండు. పెళ్లి చూపులు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళొచ్చిండు. ఇక అదే నిన్ను చూడడానికి ఇక పెళ్లి చూపులు అంటే. అయితే మా చిన్నమ్మ, బాబాయ్, మమ్మీ, డాడీ వీళ్ళే వెళ్ళిండ్రు వీళ్ళింటికి. చూడడానికి తెలుసా వస్తున్నారని. వాళ్ళు ఈయనకి ఏంటంటే ఫోటో చూపించిండ్రు, నా ఫోటో ఈయనకు నచ్చలే, ఫోటోలో నచ్చలే. అమ్మాయి అయితే నాకు ఎందుకో నచ్చట్లేదు మరి ఫోటో అని అంటే, మా డాడీ తర్వాత చెప్పిండు, ఆ ఇచ్చిన అమ్మాయి మధ్యలో ఉంటాడు కదా మధ్యవర్తి, నువ్వు ఫోటో చూస్తాను, ఫోటోలో బాగాలేదు కానీ బయట బాగుంటది అంటే, ఎవరైనా ఫోటోలో బాగుంటారు కానీ బయటకంటే ఫోటోలో బాగుంటారు కదా, నువ్వేంటి ఫోటోలో బాగాలేదు బయట బాగుంటది అంటున్నావు, సరే చూద్దాం రమ్మను అని ఈయన ఇటు నుంచి. అటు మా డాడీ ఇష్టం లేకుంటేనే, ఇటు ఈయన ఇష్టం లేకుంటేనే ఇద్దరు బయలుదేరిండ్రు. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి? అట్లా నా ఇష్టం అనేది ఏం లేదు, డాడీ ఎట్లా చూస్తాడంటే నాకంటే ఎక్కువ, ఇక నేను ఆయనంతా నేను ఆలోచించనేమో నా గురించి, ఆయన అనుభవం ఎక్కువ కదా, అట్లా చూస్తారు. ఇక నాకేం బాధలేదు, మా డాడీ చూసిండు అంటే దానికి తిరుగుండదు. ఇక అంటే వాళ్ళ చెల్లెల పెళ్లిళ్ళు కూడా చేసిండు కదా, మా డాడీ ఎవరెవరికి సంబంధం చూసిండో వాళ్ళందరూ బాగున్నారు, భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తాను, ఆయన ఎవరికి సంబంధం చూసినా ఎవరిని ఈ మనిషి కరెక్ట్ అని మా డాడీ అన్నాడు అనుకో, ఆ మనిషికి తిరుగులేదు. ఇక ఇక వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు చూడడానికి, మరి ఏం జరిగింది ఆ రోజు? అంటే వచ్చారు మామూలుగా రెగ్యులర్ గా వస్తారు కదా, ఇక వస్తే తింటే అతుకుతే గతుకుది అంటారు. అయితే వీళ్ళ ఇంటికి వెళ్తే స్వీట్స్ పెడతారు కదా, మా డాడీ వచ్చిండు స్వీట్ తిన్నాడు. ఇక మా బాబాయ్ వాళ్ళ భార్య చిన్నమ్మ ఉంటది కదా, బాబా స్వీట్ తిన్నాడు అంటే ఇష్టం లేదు, ఇష్టం లేని దగ్గరే తింటారంట, ఇష్టం ఉంటే తినారంట. అయితే మా డాడీ ఏం చేసిండు, వాళ్ళు ప్రేమగా పెట్టిండ్రు కదా అనేసి, అతికితే గతికది అంటారు కదా, వాళ్ళు ప్రేమగా పెట్టిండ్రు, మా డాడీ తిన్నాడు. మా చిన్నమ్మ లోపల ఫిక్స్ అయిపోయింది, బావ తిన్నాడంటే ఇక సంబంధం కత్తం. ఓకే, మరి మీరేమనుకున్నారు? నేను అప్పటి వరకు చూడలేదు కదా, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఫోటో చూపెట్టారు, నేను కొంచెం నర్వస్ అయినా, అరే అమ్మాయి మరి అప్పటికే నేను ఏంది ఒక 10 సంబంధాలు 12 మంది అమ్మాయిలను క్యాన్సిల్ చేసి 12 మందిని చూసే ఇప్పుడు చేసుకోనే ఉద్దేశంతోనే ఆగిపోయినా. అంటే మీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి సార్? అంటే ఇట్లా తేజరాని కావాలన్నట్టే, తేజరాని ఫోటో తెలుసు కానీ తేజరాని ఎలాంటి మనిషి తెలియదు కావాలన్నట్టే ఆయన. మళ్ళీ ఎట్లా తెలుసా, అసలు ఎన్ని సంబంధాలు వచ్చినా, ఒక సంబంధం వచ్చినప్పుడైతే మా అత్తమ్మ సీరియస్ ఉండే హాస్పిటల్లో, ఎట్లా అంటే బిడ్డ నువ్వు చేసుకో, నేను బ్రతుకున్నప్పుడు చేసుకో, మళ్ళీ నాకేమన్నా అయితే నీ పెళ్లి నేను చూడలేను అంటే, అక్కడ ఏం చేసింది తెలుసా హాస్పిటల్లో, అమ్మ ఇప్పుడు నువ్వు చూసినావు కదా అమ్మాయిని, నేను చేసేసుకుంటా, ఇంటికి రా అంతే అన్నాడు. ఇంటికి వచ్చి మా అత్తమ్మ మంచిగా అయిన తర్వాత పద బిడ్డ అంటది, పద బిడ్డ మనం పెళ్లి చూపులకు పోదామంటే, ఎక్కడికమ్మా పోయేది, నువ్వు అంటే నీ ఆరోగ్యం బాగుండాలని నేను అన్నా అంతే, నాకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు నేను చేసుకోను. ఓకే, సార్లో కళాకారుడు కూడా ఉన్నాడు. సార్ నాకు డౌట్, 10th వరకు చదువుకున్నారు, డాన్సులు ఎత్తారు, వీడియోలు చేస్తారు, ఎనర్జీ అంటే ఎక్కడ కూడా షై ఫీలింగ్ అనిపించదు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? షై ఫీలింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చేయలేదు. ఓకే, స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుకుంటూనే చేసిన,
చేసినా కానీ వేరే అంటే వాళ్ళు ఇష్టం కొద్ది వేరే వాళ్ళ మీద ఇబ్బంది అనేది వేరే వాళ్ళు- మేము చేసినందుకు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతోనే ఉండు. ఓకే మళ్ళీ ఇక్కడ వెళ్ళినా చేసిన వాళ్ళు చూస్తే నాకు కొంచెం- నవ్వుకుంటారా, ఏం నేను ఎక్కువ ఎవరితో మాట్లాడరా నేను తక్కువ నేను మాట్లాడ మీతో కూడా? నా ఫుల్ నన్ను వదిలిస్తూనే ఉంటాడు. అంటే కష్టం లేండి. ఇంకా ఓకే ఇంతవరకు అంత ఫ్యామిలీ వరకు అయితే ఓకే ఓకే ఫ్యామిలీస్ మా సిస్టర్ వాళ్ళతోనైనా బావలతోనే ఇంతవరకు అందరితో, ఓకే. తమ్ముడితోటి, బయట వాళ్ళతో అన్నయ్యతోటి. అంటే తక్కువ నేను మాట్లాడేది ఏంటంటే తక్కువ. Okay. రాజేష్ మాట్లాడతాడా ఎక్కువ మాట్లాడాడు సిన్సియర్ Sincere అనేది అబ్బాయి. ఒకటి అట్లా. ఒక పేరు ఒక బ్రాండ్. ఎవరైనా రాజు అంటే మా పిల్లగాడు అనే ఒకటి అంటారు own మా చేసుకుంటారు. రాజేష్ అంటారు చెప్పేటప్పుడు ఎవరైనా సరే మా రాజేష్ అని అంటారు. ఇంకా ఓ మహారాజేష్ అంటే మా ఇంట్లో ఒక అబ్బాయి అన్నట్టే ఫీల్ అవుతారు వాళ్ళు. మేము ఉండేది మంచిర్యాల రెడ్డి కాలనీ. రెడ్డి కాలనీ ఉండే ఏరియా వాళ్ళు ఉన్న మాకు తెలిసిన వాళ్ళు ఎవరు మా రాజేష్ అనే పిలుస్తారు. ఓకే అంత అంత అనుబంధం అంత వచ్చింది అంత అందరికీ. నా మీద అంటే అంత ప్రేమ. మరి ప్రేమ ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి. అబ్బాయి మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? అయితే వెళ్ళి చూసిన కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు- ఇంటికి వెళ్ళి వాళ్ళ చూసారు? ఇంటి వాళ్ళు వచ్చి వెళ్ళిర్రు ఓకే ఫోటో చూపెట్టి రాండి ఓ రోజు రాండి మంచి రోజు చూసుకొని అని మా మామ చెప్పారు. కానీ తిని వెళ్ళారు కదా. తినేళ్ళింది వాళ్ళు బయటకు బయట వెళ్ళిన తర్వాత discuss మా చిన్నమ్మ అడిగింది ఆ. బావా మరి అని అంటే అబ్బాయి నచ్చిండు నాకు బాగా నచ్చిండు అని అంటే అదేంటి బావా తిన్నావు కదా అని అంటే వాళ్ళు ప్రేమ కొద్ది పెట్టిండ్రు అంటే It happened. అయ్యో బావచ్చి నేను ఎంత లోపల ఎట్లా ఫీల్ అయినా తెలుసా నువ్వు ఇక నీకు సంబంధం ఇష్టం లేదా అని అనుకున్నా నువ్వు చెప్పొద్దా బావా అని అంటే అక్కడ ఎట్లా చెప్తాను బయటకు వచ్చిన తర్వాత చెప్పేద్దాం ఎంత అనుకున్నానంటే మంచి పిల్లని కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు అని వాళ్ళ చిన్నమ్మ అనుకున్నది. ఇంటికి వచ్చిండ్రా మా బాబాయ్ వాళ్ళు డాడీ వాళ్ళు డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసిండ్రు. ఆ, మా ఇంటికి వచ్చేసి అబ్బాయి ఎట్లున్నాడంటే ఆ సీరియల్లో హీరో లాగా ఉన్నాడు ఈ సినిమాలో హీరో లాగా ఉన్నాడంటే ఇక మా అన్నయ్యకి మా తమ్ముడికి మా చెల్లికి నాకు ఎప్పుడెప్పుడు చూద్దామా ఆ, అంటే వీళ్ళు వర్ణించుడు బాగా వర్ణిస్తారు. ఈ వీళ్ళే ఇట్లా ఆడబిడ్డలు కూడా ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళు సూపర్ ఉంటారు. నలుగురు ఆడపడుచులు అయితే ఇట్లా బొమ్మల్లాగానే ఉంటారు. అబ్బాయి కూడా మిమ్మల్ని చాలా ఎక్కడికో బాగుంటారు తీసుకెళ్ళిపోయారు. చాలా బాగుంటారు. అంటే మా అన్నయ్య వీళ్ళు ఇంతగానో మెచ్చుకుంటారు కదా చూద్దాం చూసిన తర్వాత అనేసి మేము ఇక కానీ ఒక క్వశ్చన్ గుర్తుందా మీకు? మీ ఫోటో నచ్చలా అన్నారు, అది చెప్పారా? ఆహా ఈయన చెప్పలే కదా నాకు. ఆహా, అయినా మీ వాళ్ళన్నా చెప్పారా? మా వాళ్ళతో చెప్పలేదు. ఓకే ఈయన మధ్యవర్తి మనసులో అనుకున్నారా? మధ్యవర్తి ఆ, మధ్యవర్తి నేను ఎవరికి చెప్పలేదు. ఓకే అంటే నేను అంటే మధ్యవర్తితో ఒక మాట అన్నాడు ఫోటో ఇట్లా వచ్చింది ఇది అంటే నువ్వు బయట చూడు అని ఆయన అన్నాడు. లేదంటే వాళ్ళు చూడంగానే నా ఫేస్ చూడంగానే వాళ్ళే చెప్పేశారు. ఆ, మిమ్మల్ని ఆయన కాదు అనలేదు. సార్, మిమ్మల్ని కాదు ఫోటో- సార్. ఆహా మధ్యవర్తి ఫోటో ఇచ్చిండు కదా ఇచ్చిన తర్వాత ఈయన ఫేస్ కొంచెం మారిపోయిందంట. ఆ, అదే అదే. మారిపోయేసరికి ఆయనకు అర్థమైపోయింది కానీ ఫోటోలో ఉన్నట్టు ఉండదు అమ్మాయి వీళ్ళ బయట డాడీ కూడా బాగుంటది. చెప్పిండు. బట్ మీకు చెప్పారా ఈ విషయము ఈయన పెళ్లి చూపులకు వచ్చే ముందు? ఏమని అంటే ఇట్లా ఫోటో చూసి కొంచెం డౌట్ఫుల్ పడ్డాడు మా అబ్బాయి. డాడీ చెప్పిండు ఇంటికి వచ్చి నేను ఫోటో చూపిస్తా మధ్యవర్తితోనే అదే మాట అన్నాడు. మా డాడీ చూపియంగా కూడా కొంచెం ఫేస్ చేంజ్ అయిందట. ఆ, మా డాడీ కూడా అన్నాడు అమ్మ ఇట్లుండదు బయట బాగుంటది ఇంకా నువ్వు వచ్చి చూడు కావాలంటే అని మా డాడీ అన్నాడంటే ఆ విషయం ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిండు. ఓకే అయితే మేమేమంటాం డాడీ ఎవరి పిల్లలు వాళ్ళకి బాగానే కనిపిస్తారు అవును. వాళ్ళకి మనం నువ్వెట్లా చెప్తావు డాడీ అట్లా అని నేనన్నా. ఓకే మరి నా పెళ్లి చూపులకు వచ్చే ముందు ఏంటి మీ థాట్? అంటే ఇది కూడా ఎత్తేద్దాం అనుకున్నారా లేకుంటే చూద్దాం అనుకున్నారా? అట్లనే అనుకున్నానంట. అంటే సరే ఇన్ని చూసినాం ఇంకొకటి చూసి ఇదొకటి వచ్చేద్దాం. చూసేద్దాం. ఏమున్నది? మళ్ళీ అందరు రాలే ఎక్కడికి వెళ్ళినా అందరినీ తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఏడికి వెళ్ళినా మా ఇద్దరు అక్కలు రావాలి ఇద్దరు చెల్లెలు రావాలి మా వీళ్ళ బాబాయ్ మామయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరినీ అందరినీ తీసుకొని తీసుకెళ్ళాడు. ఈ ఆ, సంబంధం అవుతుందో కాదు అందరినీ వాళ్ళందరికీ తీసుకెళ్ళాడు. నచ్చినట్టుగానే నేను చేసుకోవాలి. ఓ అబ్బా పెద్ద ఆ. ఎగ్జామ్ పెట్టారు కదండి మీరు. అందరికి నచ్చాలి నాకు నచ్చాలి అందరికి నచ్చాలి. ఆ, అంటే నా సరే దగ్గరికి అని, వచ్చి ఆ, నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? అందరు వచ్చిండ్రు. అందరు వచ్చారు. అందరు ఓకే వచ్చిండ్రు. మరి ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే మాట్లాడింటారు కదా అమ్మాయితో. అదే ఆహా మాట్లాడలే ఆ, పేరు కూడా అడగలే. ఏంటి సార్ అందుకేనా మీరు ఛానల్లో పేరు తీసేసినారు అనేది? అదే కదా నేను చెప్పి నేను ఎవరితో మాట్లాడినా అంటే అదే నాకు కొంచెం క్లోజ్ అసలు నేనేమనుకుంటా అబ్బాయి పేరు అడుగుతారు ఏం చదువుకున్నారు అన్ని అడిగిస్తారు కదా. హా, హా, హా. నేనేమో కూర్చొని ఏం అడుగుతాడు అంటే ఏం అడగట్లేదు. ఓకే ఇది ఒక ఎగ్జామే కానీ మరి కాదనుకుంటారు. నచ్చిందో లేదో కూడా తెలియదు. మరి నేను నచ్చిందా లేదా అని తెలియదు అసలు ఏం తెలియదు. ఆ, అంటే అక్కడ కూడా నేను ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశమే. ఓకే. అడుగుతా ఏమున్నది ఆమెకు ఆ. భయం ఉంటది. ఇప్పుడు మనకి ఎలా టెన్షన్ ఉంటుందో వాళ్ళకు వాళ్ళకు ఉంటుంది. టెన్షన్ ఉంటది. ఆ, ఎందుకు పేరు అడుగుడు ఏమున్నది మనకు తెలుసు. పేరు చూసినావు అమ్మాయిని చూసినావా మీ నచ్చిందా లేదా? క్లారిటీ మీకు ఉంది ఆ, కానీ బయటికి తెలీదు. ఆ, తెలియదు. మళ్ళీ వచ్చిన తర్వాత మా డాడీ ఎట్లున్నారంటే బాగున్నాడు కానీ మీరు బాగా ఎక్కువ చెప్పిండ్రు. మా అన్నయ్య తమ్ముడు మేము అనుకున్నాం ఆ. అంటే మీరు చెప్పకపోతే మేము అబ్బాయి బాగున్నాడు అనుకునే వాళ్ళం. కానీ మీరు మరీ ఎట్లా చెప్పేసిండ్రు బాగా చెప్పేసిండ్రు కదా మేము ఏం చెప్పలేమని అన్నాం. ఓకే బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళప్పుడు ఏమన్నా మాట్లాడుకోలేదు? ఆఫ్టర్ మ్యారేజ్ అన్న కొంచెం డిస్కషన్స్ లేవా మీ ఇద్దరికి? లేదు 1 year గ్యాప్ వచ్చింది మా 1 year 1 year. ఆ. ఏం జరిగింది? మా అంటే- చెల్లె మ్యారేజ్ అయింది కదా. అవును. మ్యారేజ్ అయినాక 1 month కే నేను చూశాను. ఓకే 15 days 15 days 15 days ఇక నాకు కొంచెం టైం కావాలని చెప్పిన.
మళ్ళీ ఆ 15 days కూడా ఏంటి 15 daysకే కదా అందరికి వచ్చిన వాళ్ళకి స్వీట్స్ తీసుకొచ్చి పెడతానం కదా, ఏ సంబంధం అవుతుందో కాదు అని వీళ్ళ చెల్లి పెళ్లికి చేసిన అటుకులు ఉంటాయి కదా చూడువా, లడ్డు మిగిలిన మా డాడీ వాళ్ళకి పెట్టిండ్రంట. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎట్లా కాదనేసి వాళ్ళ డాడీకి అవే ఇష్టం. ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే సంతోషంగా పెళ్లి జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పెళ్లి? 15 years. 15 years. వా, ట్రూ లవ్ చూస్తున్నా నేను. అంటే చాలా మంది చెప్తారు పెళ్లి అయ్యాక 8 years తర్వాత అయినా ఆన్సర్ ఒక బాండింగ్ రాదు అని. మరి మీ ఇద్దరు బాండింగ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అట్లే ఫస్ట్ నుంచి పెళ్లి కాక ముందు నుంచి. అంటే మిమ్మల్ని చూస్తే ఎట్లా అర్థమవుతుంది నాకు, మీ ఇంట్లో మీరు గారాభంగా పెరిగారు, ప్రతి ఒక్కటి కూడా తండ్రి దగ్గర ఉండే బిడ్డ, అన్న తమ్ములు చూసుకునే చెల్లిలాగా ఉన్నారు. మళ్ళీ ఎట్లా అంటే వీళ్ళకు కొంచెం డబ్బు విషయంలో కష్టమైనా కూడా నాతో మాట్లాడాలని పాపం కష్టపడి ఫోన్ తీసుకొచ్చేవాడు నాతో. అంటే ఆయననే కొనిచ్చిండు ఫోన్, ఒక మొబైల్ కొనిచ్చిండు. కొనిస్తే మేము ఎట్లా అంటే మాకు ఒక వస్తువు విలువ అనేది తెలియదు, అంటే అట్లా పెరిగినాం. మా తమ్ముడు నేను ఏదైనా చిన్న గొడవ పెట్టుకుంటే మా తమ్ముడు నేనేం చేసేదాన్ని, మా తమ్ముడు సైకిల్ ఉంటుంది కదా అది పంచార్లు చేసేదాన్ని పిన్నిసులతో గుచ్చి. మా తమ్ముడు ఏం చేసేటాడు, ఈయన ఇచ్చిన మొబైల్స్ అన్ని ఇట్లా ఇసురుతో ఇక్కడ ఇసురుతో ఒక 4 ఇండ్ల అవతల పడేది. ఎన్ని ఫోన్లు ఇచ్చినారు సార్? ఒక 4 ఇచ్చిండు. 4 సిమ్ములు ఇస్తారో 4 ఫోన్లు ఇస్తారు ఎవరైనా? మా తమ్ముడు పాగలా కొడితే ఒకసారి చూసిండు, రెండోసారి చూసిండు. మీరు ఇద్దరికి ఏమైనా గొడవ అయితే మీరిద్దరు కొట్టుకోండి, నా ఫోన్ మనకు ఫోన్లు కట్ అవుతలేవా? కోపం రాలేదా ఏంటి? అంటే పెళ్లికి ముందే నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, ఇట్లా అర్థం కాలేదా? అలా ఏం లేదు, భయమే బావ ఏమంటాడు అని మా తమ్ముడికి మళ్ళీ. కానీ ఆ టైంలో మా ఇద్దరికి గొడవ కదా, అట్లా దీన్ని బాధ పెట్టాలి మొదలు పెట్టింది పంచాయతీ చేయడం. అట్లా ఏమన్నా వాళ్ళ కూడా. మా డాడీ కూడా సేమ్ ఈయనన్నట్టే, మీ ఇద్దరు గొడవ పెట్టుకోండి, పంచార్లు చేస్తే మళ్ళీ నేను చేయించాలి కదా, అంతే కదా. అక్కడ ఆయనకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది. 30 రూపాయలే, ఇక్కడ 3000 రూపాయలు అవుతుంది అంతే. ఓకే, మరి పెళ్ళయ్యాక లైఫ్ అంతా ఇంకా అంటే ఒక ఇంటికి వెళ్ళిపోతారు, ఉన్న ఇంట్లో నాన్న ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, బట్ ఇక్కడ అంతా ఆడపిల్లలు ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చాక ఈ ఇల్లుని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? నేను పెళ్ళైన కొత్తలో వచ్చినా కదా, వచ్చిన తర్వాత మా ఈయన ఏమో ఏదో తీసుకురమ్మడో ఏదో విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడిండు. మా అత్తమ్మ వచ్చేసి ఇట్లా గట్టిగా ఇప్పుడు అన్నావు కానీ ఎప్పుడు అట్లా గట్టిగా మాట్లాడద్దు, నేను చెప్తున్నా ఒక్క మాట ఎప్పుడైనా కోడల్ని అంటే మాత్రం బాగుంటది, ఆ మాటని ఎప్పటికి కూడా మర్చిపోను అట్లా అన్న. అదే లాస్ట్ బట్టి చిన్నగా కూడా గట్టిగా మాట్లాడాడు ఇంట్లో. ఇక అర్థమైపోయింది నాకు, ఫస్టే అర్థమైపోయింది. సంవత్సరం గ్యాప్ వచ్చింది కదా, మా అత్తమ్మ వచ్చేది, మా ఆడపడుచులు వచ్చేవాళ్ళు అట్లా. ఇప్పుడు మా ఆడపడుచులు వచ్చినా కూడా ఎట్లా అనంటే మేము ఆడబిడ్డలం అట్లా ఫీల్ అవ్వరు. వచ్చిన వెంటనే మనిషికి ఒక పని, మా పెద్ద ఆడపడుచు ఉంటుంది కదా, ఆమె వచ్చి మనిషికి ఒక పని పంచుతా ఉంటది, నువ్వు విజ్జయ్ అనేసి. మొత్తం నేనే చేయాలని అస్సలు అనుకోరు. అట్లా ఒకరు మేము వంట చేస్తాం, ఒకరు అది చేస్తాం, ఒకరు ఇది చేస్తామని కలిసి ఉంటే. నాకైతే చాలా సంతోషం అవుతుంది అసలు వాళ్ళని చూస్తా ఉంటే, అసలు పంపించబుద్ధి కాదు అంత. మళ్ళీ వంట వాళ్ళు చేస్తారు కదా, చేసిన తర్వాత నాకు ఏది ఇష్టమో అది ఫస్ట్ నా ప్లేట్ లో పెడతారు. ఫస్ట్ నాకు పెట్టేసి తర్వాత వాళ్ళు. మా సింహరాజు గారు అయ్యో అనుకుంటారు, నేను ఉన్నాను కదా ఎప్పటి నుంచో నాకు పెట్టరా అని. బట్ మీకు అంటే పెళ్లి కాకముందు అంటే 12 సంబంధాలని మీరు వద్దనుకున్నారు, బట్ తననే చేసుకోవాలనే రీజన్ ఏంటి? ఇక పెళ్లి చూపులకు వెళ్ళాను కదా, వెళ్ళాక చూసిన, ఇక చూస్తే ఇప్పుడు మనం అన్ని చూసి వచ్చినాం, ఎక్కడ నాకు నచ్చలేదు. సరే ఎందుకు నచ్చలేదు అంటే లైక్ ఏం చూస్తున్నారు అంటే మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో? ఇప్పుడు ఏంటంటే మనం అట్లా ఏం చెప్పలేము, ఇప్పుడు ఆ టైంకి మనం పోయినామంటే మన మనసుకు నచ్చాలి. ఓకే, ఇప్పుడు అమ్మాయిని చేసుకోవాలంటే నేను చేసుకునే అమ్మాయి ఇట్లా ఉండాలి, నేను అనుకున్నట్టు ఉంది. కొన్ని కోరికలు ఏంటి అని అడుగుతున్నారు, మీరు అడిగిస్తున్నారులేండి. ఇప్పుడు ఏముంది, ఇక తెల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, జడ పొడుగు ఉండాలి, ఇంకా అవన్నీ క్వాలిటీలు ఉన్నాయి. ఇక సరే నాకు ఇష్టమైంది, ఇక సరే అని ఓకే అనుకున్నా. అక్కడ ఏం చెప్పలేదు, ఆడ కూడా ఏం సరే నేను ఇంటికి వెళ్ళి చెప్తానన్నా. ఈ మధ్యలో అబ్బాయి సంబంధం సెట్ చేసిన ఆయన సీను అని, ఆయన మధ్యలోకి వచ్చినాకనే ఏమైంది రాజేష్ మనం అక్కడికి వెళ్ళాడు కాదు, నువ్వు ఊరు దాటంగానే వెహికల్ ఆపు, ఈ సంబంధం సెట్ అయితేనే మళ్ళీ ఆయన పెళ్లి కావాలి. ఇప్పుడు మా చెల్లి పెళ్లి కావాలంటే నా పెళ్లి కావాలి కదా, అవును. ఆయననే మధ్యవర్తి అంటే మా చెల్లిని చేసుకునే అబ్బాయి. అవునా, భారీ ట్విస్ట్లు మీవన్నీ. అయితే ఇక సరే నాకు ఓకే నచ్చింది అని చెప్పిన. ఓకే, మీ దగ్గర కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా. ఎప్పుడు ఒకటే గాజులు వేస్తారు ఎందుకు? అది కొంచెం స్టోరీ పెద్ద ఉంటది, చెప్పొచ్చు. స్టోరీ పెద్దదా? అట్లయితే మీ వాళ్ళని ఇంకా వెయిట్ చేయమని చెప్తా, చెప్పండి.
అయితే నాకు సంబంధం ఓకే అయింది కదా. అయిన తర్వాత ఎప్పుడు మాది డిసెంబర్లో పెళ్ళి అయింది. మనకి ఇప్పుడు దసరా నవరాత్రులు ఎప్పుడు వస్తాయి, అక్టోబర్లో వస్తాయి కదా. అక్టోబర్లో మా ఊర్లో ఏం చేసిండ్రు, దుర్గామాతని పెద్దగా అంటే ఒక తాడి చెట్టు అంతా కావచ్చు మెల్లగా అంత పెద్ద సైజులో గాజులతోనే మొత్తం అమ్మవారిని తయారు చేసిండ్రు, అంత పెద్ద అమ్మవారిని. అయితే మా మమ్మీ వాళ్ళ చెల్లి మా చిన్నమ్మ పిన్న అయింది కదా, ఆమె ఏం చేసింది, అవన్నీ అమ్మవారి నవరాత్రులు అయిపోయిన తర్వాత అవి వేలం పాట పెడితే ఈమె కొనుక్కొచ్చింది. ఒక 200 అట్లా డజన్ అంతా పెట్టి ఒక 2 డజన్లో 3 డజన్లో కొనుక్కొచ్చి ఇవి వేసుకుంటే నీకు మంచి జరుగుద్ది, మంచి భర్త అంతా నీ ఫ్యూచర్ అనేది బాగుంటది అని చెప్తే ఇప్పుడు వేసుకోను నేను. నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, పెళ్లి ఫస్ట్ పెళ్లి పిల్లని నీ గాజులు నువ్వు ఇచ్చే చీరతోటి నేను రెడీ అవుతా అంటే మా చిన్నమ్మ ఏమన్నది అంటే నేను ఇవ్వను అని అన్నది. ఎందుకు అని అంటే భర్త దగ్గర లేరు, పిల్లలు లేరు, నేను ఇవ్వద్దు అలాంటి వాటికి, నేను దూరంగా ఉండాలి. ఎవరైనా పిల్లల్ని కన్న వాళ్ళు మంచిగా భర్తతో కలిసి ఉంటారు కదా, మంచి ముత్తైదులు, వాళ్ళతో తీసుకో. ఎందుకంటే నీ జీవితం బాగుండాలి. నువ్వు ఇప్పుడు అన్నావు కానీ అనొద్దు, అట్లా అనొద్దు, నువ్వు నన్ను దగ్గరికి రానియొద్దు అంది. అంటే ఇక నేను ఇక కరెక్ట్ ఇంకా దాని మీద కూర్చున్నా. నువ్వు అన్నావా, నేను ఎవరు తెచ్చినా నేను అసలు అవసరమైతే పెళ్ళే చేసుకోను, నువ్వు తీసుకొస్తేనే అదే చీర కట్టుకుంటా అవే గాజులు వేసుకుంటా, నేను హ్యాపీగా ఉన్నా, నా లైఫ్ ఇట్లుంది అని నువ్వు ఇచ్చినందుకు ఉంది అని అందరికి తెలవాలి. నిన్ను ఎవరు అనద్దు. ఇట్లా నువ్వు ఇప్పుడు ఎవరైనా ఎదురొస్తే ఈమె ఎదురొచ్చింది ఏంది భర్తతో లేదు అని కొంచెం అట్లా ఎవరైనా ఫీల్ అవుతారు కదా, సమాజంలో కొన్ని చోట్ల అట్లా ఉంటాయి కదా. నీ మనసు నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనసు మంచిదై ఉండాలి. వాళ్ళు మంచి మనసుతో ఆశీర్వదించితే వాళ్ళు ఎవరన్నా కానీ అంత బాగానే ఉంటుందని నాది. నేను ఏమన్నా అంటే మమ్మీ తర్వాత నన్ను మళ్ళీ అంత ప్రేమగా ఆశీర్వదించేదాన్ని నువ్వే. నీ మనసు నాకు తెలుసు, నేను బాగుండాలని కోరుకుంటావు. నేను నీ గాజులు నువ్విచ్చిన గాజులే వేసుకుంటా, నువ్విచ్చిన చీరే కట్టుకుంటా పెళ్లి చూపులకి అని అంటే మస్తు భయం అవుతుంది నాకు అనంది. అంటే భయపడాల్సిన అవసరం లేదు, నా లైఫ్ నీకు ఎగ్జాంపుల్ ఇక నీకు ఇచ్చేస్తా. నా లైఫ్ ఇప్పుడు మంచిగా ఉంటే నిన్ను అందరు అంటారు, నేను ఫ్యూచర్ లో ఎప్పుడు అందరితో చెప్తా. ఇంకొక ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయి, మూఢనమ్మకాలు పక్కకి వెళ్ళిపోతాయి. చాలా మంది అనుకుంటారు కదా ఇట్లా ఇప్పుడు ఆమె ఎవరు నన్ను ఆశీర్వదించడానికి పోయినా కూడా ఈమె ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. అట్లా ఈమెనే కాదు ఎవరైనా. గాజులు ఇచ్చింది అత్తమ్మ, అప్పటి నుంచి ఇప్పుడు వరకు చిన్నమ్మ అదే ఇచ్చింది. ఇస్తే ఇక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3, 4, 5 సంవత్సరాలు చెప్పిన. 5 సంవత్సరాల తర్వాత చూసినావు మేము ఎట్లా కలిసి ఉన్నాం అని అంటే మంచిగా కలిసి ఉన్నారంటే మరి నువ్వెందుకు అట్లా ఆ రోజు ఇవ్వ అన్నావు. అట్లా ఉండది, మంచి మనసు ఉండాలి. ఎవరైనా సరే మంచి మనసుతోటి ఏది ఇచ్చినా తీసుకోవాలి, అట్లా దూరం ఉండద్దు, అట్లా చేయొద్దు అని అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టద్దు, అది ఏ విషయమైనా మంచి బాధ పెట్టద్దు అట్లా. మరి ఇక అప్పటి నుంచి గాజులు వేసుకున్నా కదా, నాకు కూడా అంత మంచి జరిగింది. అమ్మవారి గాజులు వేసుకున్నా, మా చిన్నమ్మ మంచి మనసుతో ఇచ్చింది, నాకు అంత మంచి జరిగింది. అలాంటప్పుడు తీయద్దు. మళ్ళీ గాజులు కూడా ఎప్పుడు మారవద్దు నా ఉద్దేశం. ఎప్పుడు చేతుల మీద నుంచి తీయడం గానీ, ఎప్పుడు మళ్ళీ వేయడం గానీ కొంచెం నాకు ఇష్టం ఉండదు. అంటే ఎప్పుడు తీస్తా ఉంటే 1-2 చిట్లుతా ఉంటాయి, అసలు ఎప్పుడు అట్లా చిట్లద్దు. అంటే మనం ఎప్పటి గాజులు అంతా ఇప్పుడు అందాన్ని ఇచ్చేటి ఒక గాజులేనా, మనం అంతా రెడీ ఒక గాజులు మ్యాచింగ్ వేసుకుంటేనే అందం వస్తుందా నా ఉద్దేశం. అట్లా గాజులతోనే అట్లా అందం అంటే నాకు అలాంటిది వద్దు. కానీ ఎప్పుడైనా కంపల్సరీగా మారవాలని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫోర్స్ చేసినారు అనుకో, ఎప్పుడైనా ఒకసారి మారుస్తా అప్పుడప్పుడు. మళ్ళీ శ్రావణ మాసంలో వేసుకుంటే ఎక్కువ అమ్మవారి పూజ చేసుకొని శ్రావణ మాసంలో వేసుకుంటే మళ్ళీ శ్రావణ మాసం దాకా ఉంచుకునేటట్టు చూసుకుంటారు. గాజుల వెనకాల ఇంత కథ ఉంది, కానీ దాంట్లో ఒక మంచి అభిప్రాయం కూడా చాలా మంది తెలిసింది ఇవాళ. అంతే. ఓకే, మరి పిల్లల విషయంలో ఏంటి అంటే పిల్లలు వచ్చే ముందు ఏమన్నా ఇబ్బంది పడ్డారా, అన్ని పీస్ఫుల్ గా అయిపోయాయా? పిల్లలు వచ్చిన వాళ్ళతోనే అంత కలిసి వచ్చింది. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది పడుతుంటారు, అట్లా ఏమన్నా అయిందా? అట్లా ఏం లేదు అసలు. ఓకే, ఎలా చూసుకున్నారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు? ఎప్పుడైనా అంటే ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కాదు, ఇక అప్పటి నుంచి ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటేలాగా మార్పు అనేది అసలు కనిపించదు. ఓకే, ఆమెకి ఏంటంటే వాళ్ళ డాడీ అనేది గుర్తు రావద్దు. నేను ఏంటంటే వాళ్ళ డాడీ గుర్తు రావద్దు, నేను చూసుకున్నా అంటే మా ఆయన మీద ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనే పోదామంట, మన ఇంటికి వెళ్దాం పదా, ఇంకా ఎన్ని రోజులు, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది కదా, ఇంటికి వెళ్దాం 15 కిలోమీటర్లేగా తొక్కు దగ్గర పడతారు అక్కడికి. అంతే, కానీ తీసుకెళ్లడం మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్తాడు, కానీ ఒక్కదాన్ని మాత్రం ఉంచాడు. ఇంతవరకు మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఒక 4 రోజులు ఉన్నది లేదు. 15 సంవత్సరాలల్లా
నేను వెళ్ళి ఒక 3 రోజులు కానీ 2 రోజులు కానీ అసలు ఉన్నది లేనే లేదు. మా తమ్ముని పెళ్ళికైనా పచ్చని పందిరికే తీసుకెళ్తాడు, మళ్ళీ అయిపోయిన తర్వాత తీసుకొస్తాడు. ఇప్పుడు సండే తీసుకెళ్ళమంటే అట్లా తీసుకెళ్తాడు, వారానికి ఒకసారి. ఉండదు నన్ను అంటాను కానీ ఉండదు. అంటే ఇంకా మీ ఇద్దరు బాండింగ్ అంత ప్యూర్ అయిపోయింది అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఇంకా. ఓకే, మరి ఈయన చాలా మంది మళ్ళీ వదిలి ఉందామంటే నేను ఉంటే నాకు వంట చేసి పెడతాడు, అవసరం అయితే నాకు దినబుద్ధి అయితే లేదంటే వంట చేసుకుంటాడు, నేను వెళ్ళిన అంటే చేసుకోడు. ఇప్పుడు వంట చేయరాని వాళ్ళది వేరే విషయం. ఇప్పుడు నీకు వంట వచ్చు, నేను వెళ్ళినప్పుడు నువ్వు చేసుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అంటే కాదు, నేను వచ్చేదాకా తినకుండా ఉంటాడు. ఒక్క రోజు ప్రొద్దుట వెళ్తే ఈవినింగ్ వరకు ఏం తినడు. ఎందుకు తింటలేవంటే తినడు అసలు వెళ్ళుడే వెళ్ళది. డెలివరీ అయినప్పుడు కూడా ఇప్పుడు పెద్ద ఆపరేషన్ అంటే పిల్లలు పుట్టినప్పుడు కూడా 3 నెలలు ఉంటారు కదా తల్లిగారింటి కాడ, 20 రోజులకి తీసుకొచ్చిండు. డెలివరీ కూడా రేపు అవుతుంది అంటే ఈరోజు పంపించిండు. ఈరోజు పంపించి ఏమన్నాడు తెలుసా, గంటకు 10 సార్లు ఫోన్ చేసుడు, కొంచెం కడుపు నొస్తానా, కొంచెం కాలు నొస్తానా అంటే మా మమ్మీ ఏం చేసింది తెల్లారి, మీ ఆయన వదిలిపెట్టి ఉండడు, 10 అన్నది నొప్పులు లేవేం లేవు, డైరెక్ట్ ఆపరేషన్ చేయించింది. ఎందుకంటే మా ఆయన కోసం. ఎందుకంటే నీకు నిమిషానికి 4 సార్లు ఫోన్ చేసి కడుపు నొస్తాదా అని అడుగుతాడు. ఇక అదంతా కుదరది. 10 అన్నది హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ అయింది. వచ్చిందంటే మా అత్తమ్మ 21 రోజు వరకు మా అత్తమ్మ ఇక్కడే ఉంది, బాబుని చూసుకుంటా, నన్ను చూసుకుంటా. నన్ను మా మమ్మీ ఎట్లా చూసుకుంటుందో అని మా అత్తమ్మ భయపడినది. అంటే మా మమ్మీ సరిగ్గా చూసుకోదు కావచ్చని. ఇప్పుడు కన్న తల్లి అంటే బిడ్డని మంచిగా చూసుకుంటుంది, అయినా నమ్మలే. కోడలి మంచిగా చూసుకోవాలి, పుట్టిన మనవాన్ని మంచిగా చూసుకోవాలి. ఇంత అమర ప్రేమ ఏంటి సార్ అసలు? చాలా మంది వైఫ్స్ చూపిస్తున్నారు, చూడు చూడు విను 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 నువ్వు విను అంటుంటారు. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత జ్వరం వస్తుంది కదా మామూలుగా 5 డేస్ వరకు. మా అత్తమ్మ ఇంటికాడ వంట చేసుకుంటుండి, మా అత్తమ్మ ఇంటికాడ వంట చేసేది, అట్లా కూడా పనికి వెనకపోయకపోయేది. నా ఇల్లు అనుకొని ఫీల్ అయ్యేది. కొంతమంది నా అత్తగారు అంటే అక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి, పని చేయొద్దు. లేదు మా మమ్మీతో వదిన నువ్వు అక్కడ హాస్పిటల్ ఉండు, నేను ఇక్కడ వంట చేసి తీసుకొని వస్తానంటే మా మమ్మీ నా దగ్గర ఉంటే నాకు జ్వరం వచ్చేది. మా అత్తమ్మని రమ్మను, మా అత్తమ్మ ఉంటే జ్వరం రాకపోయేది. అంటే మా అత్తమ్మ అంతా బాగా చూసుకుంటుంది, నాకు అత్తమ్మనే దగ్గర ఉండాలి, నువ్వు ఇంటికాడ వంట చేయి అన్నట్టుగా మా అత్తమ్మ వచ్చి దగ్గర ఉండేది. అందరు అడుగుతున్నారు కెమెరాల నుంచి వాళ్ళ ఫాదర్ నెంబర్ కనుక్కో, మేము పెళ్లి చూపులోకి పోయినప్పుడు తీసుకెళ్తామని. నిజంగా అంటే మీ నాన్నగారు ఆలోచన, ఆయన డెసిషన్ మేకింగ్ మీ విషయంలో అయినా అని ఈయన విషయంలో అయినా అని చాలా ప్రాపర్ గా ఉన్నారు. పెళ్లి ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే ముచ్చట, ఈయనకు నచ్చిన తర్వాత మనం ఎంగేజ్మెంట్ కూడా నన్ను వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ముందు ఎంగేజ్మెంట్ ముందు తీసుకెళ్ళి రానియొద్దు కదా, ఎంగేజ్మెంట్ పెళ్ళిళ్ళే వస్తారా, ఇక పెళ్ళైన తర్వాతనే వస్తారు కదా, అట్లా లేదు. ఎంగేజ్మెంట్ ముందు తీసుకొచ్చి ఇదే ఇల్లు నీకు, ఈయన భర్త అత్తగారు, నచ్చకపోతే సంబంధం క్యాన్సిల్ చేద్దాం. అంటే టెస్టింగ్ అంటే లేదు నచ్చాలి. ఇప్పుడు నువ్వు పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చి డాడీకి ఇలాంటి ఇంట్లోకి ఇచ్చినవేంటి, అప్పుడు చిన్న ఉంది కదా ఇల్లు, ఇట్లా నాకు నచ్చలేదు డాడీ అని పెళ్ళైన తర్వాత అనద్దు. అదే పెళ్లికి ముందు తీసుకొచ్చి అన్ని చూపించి ఒకసారి నీకు ఓకే అంటే నాకు మనసు నిమ్మలమవుతుంది, ఇక ప్రశాంతంగా నేను పెళ్లి చేస్తా. బట్ మీ లవ్ బాండింగ్ అనేది అంటే బిఫోర్ మ్యారేజ్ విన్నాక నాకు అర్థమైంది. బట్ పిల్లలు పుట్టాక కూడా ఈ అన్యోన్యత అనేది కనిపిస్తుంది. మరి పిల్లలు వచ్చాక కొంచెం అంటే తల్లికి పిల్లల మీదకి వెళ్ళిపోతుంటుంది కదా, బట్ ఏంటి ఎలా మేనేజ్ చేస్తున్నారు భర్తని, 2 పిల్లలని? ఇక ఈయన మీదనే ఎక్కువ ఉంటది, ఆయనకు కూడా నా మీదనే ఎక్కువ ఉంటది. పిల్లలంటే ఇష్టమే కానీ ఈయనకు నా మీద ఎక్కువ ప్రేమ అని కనిపిస్తుంది. ఓకే, నీ వాడు కూడా అందుకేనేమో కార్ ఎక్కి మరి దొరుకుతుంటాడు, ఈ రోజు ఏదో ఒకటి చేయాలని. పిల్లలకు కూడా బాగా ఎట్లా అంటే నాన్న మంచిగా చూసుకుంటాడు. నాన్న ఏమంటాడు, ఇప్పుడు మమ్మీకి కొంచెం బాగాలేదంటే మేము చేయకపోతే నాన్న తిడతాడు, మమ్మీని బాగా చూసుకోవాలి అని. అంటే ఈయన దగ్గర నుంచే వచ్చింది ఆ పద్ధతి అనేది. ఎట్లా అంటే ఇప్పుడు పిల్లలు ఏదైనా హెల్ప్ చేస్తాను అనుకో, ఫాదర్ ఏమంటాడు, మీరెందుకు చేస్తారు, మమ్మీ ఏం చేస్తుంది, మమ్మీ వేరే ఏం పని చేస్తుంది, ఇంట్లో ఉండి మమ్మీ చేసుకుంటుంది, మీరు అవసరం లేదు, చిన్నపిల్లలు మీరు హోంవర్క్ చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అంటే వాళ్ళకి అది అలవాటు అవుతుంది. ఈయన వచ్చేసి మా అమ్మ ఒక్కతే చేసుకుంటుందా, మీరు కూడా చిన్న చిన్నవి పెద్ద పెద్ద అవసరం లేదు, చిన్నగా బాటిల్లో వాటర్ నింపడం కానీ చిన్నగా ఏదైనా చిన్న చిన్న చేస్తే మమ్మీకి ఎంత పెద్ద హెల్ప్ అయ్యిద్ది అని ఈయన చెప్పేసరికి మేము ఇట్లా చెయ్యాలి, మా మమ్మీకి బాగా కష్టం అనేది ఉండదు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అర్థమైపోయింది. మా అబ్బాయి బట్టలు ఫోల్డ్ చేస్తాడు కదా, ఐరన్ చేసినట్టు చేస్తాడు. అవునా? నాకు కూడా అట్లా రాదేమో అని అనిపిస్తుంది. బట్ ఎక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్నా పిల్లల్ని బాగా జాగ్రత్తగా ఒక కుందనపు బొమ్మలాగా చూసుకోవాలనుకుంటారు. బట్ మీరేంటంటే మీ పిల్లలకి చెప్తారు, రే మమ్మల్ని బాగా చూసుకోవాలి మీరు. అట్లా కూడా అన్ని తెలిసి ఉండాలి. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే లైట్ తీసుకుంటారు, మనం ఏంటంటే ఇంట్లో పని ప్రతి ఒక్కటి వాళ్ళకి ఖర్చు ఉండాలి. ఫ్యూచర్ లో కొంచెం ఇప్పుడు కబోర్డ్స్ ఎప్పుడైనా నేను చదువుతా అని కూర్చుంటే చాలా రోజుల తర్వాత ఒకసారి చదవాలని అనుకుంటాను, మమ్మీ నీ కబోర్డ్స్ నువ్వే చదువుకో, నాయనేం చదువుకుంటా, నాన్న చదువుకుంటారు, పిల్లలే చెప్తారు మేము ఎవరే వాళ్ళు చదువుకుంటారు, నువ్వు చదువుకోక్కదాని అని అంటారు.
ఓకే, సో మీ ఇద్దరు బాండింగ్ చూసాక నాకు కొన్ని క్వశ్చన్స్ వేయాలని ఉంది, బట్ మా సింహరాజు గారు ఏమైనా తప్పు చెప్తే మాత్రం ఏమనకండి. ఓకే ఓకే అట్లా ఏం లేదు. యా, సో మా తేజరాణి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? చెప్పుడు అవసరం లేదు, నిద్ర లేపు అడిగినా చెప్తాడు. ఇష్టమైన నాన్ వెజ్ లే. ఇష్టమే నాన్ వెజ్ లే, బట్ ఒక్కటే చెప్పాలి. చికెన్ ఇష్టం బాగా. చికెన్ అంటే బిర్యానీయా, కర్రీయా, ఫ్రైయా? చికెన్ ఎట్లా వండినా మంచిది అంతే. ఓకేనా? ఓకే, ఫేవరెట్ కలర్? కలర్ రెడ్, ఎల్లో. అందుకేనా ఇంట్లో రెడ్ స్టిక్కర్ వేసారు అడంతా? అందుకేనా? కరెక్ట్ చెప్తాడు. ఏదైనా కానీ సారీస్ కూడా ఎక్కువ రెడ్ ఉంటాయి. రెడ్ ఇంట్లో వాల్ పోస్టర్స్ దేవుడి పైన పెట్టినారు అంతా రెడ్. ప్రతి ఒక్కటి నన్ను అడిగే నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేయంటే లేదు, నువ్వు రా ఫస్ట్. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఏ కలర్ దీనికి కర్టెన్స్ కూడా రెడ్ ఉంటాయి మా ఇంట్లో. సరే, కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు? కోపం వస్తే ఏం రాదు, కోపం వస్తే అలుగుతుంది. అలుగుతాయి నాకు ఒక పుట్టుమచ్చ ఉంటది. నాకు కోపం వచ్చినప్పుడు అలా అంటాడు, అంత బాగానే ఉంది కానీ ఆ పుట్టుమచ్చ ఎప్పుడైనా తీపిస్తా డాక్టర్ దగ్గరికి వెళ్ళి. బర్త్డే ఆగస్ట్ 9. ఆగస్ట్ 9. పెళ్లి రోజు డిసెంబర్ 5. డిసెంబర్ 5. ఏ ఇయర్ సార్? 2008. పెళ్లి కాకముందు ఒక బర్త్డే వచ్చింది, అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఒక్కొక్కసారి అంటే ప్రతి సంవత్సరం ఒకటిలా ఉండదు కదా, ఒక్కొక్కసారి అసలు బాగా అంటే ఒక్కొక్కసారి ఇంట్లోకి ఏదైనా తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది అయినా కూడా నా బర్త్డే మాత్రం సెలబ్రేషన్ చేయడం కానీ గిఫ్ట్ ఇవ్వడం కానీ ఆపలేదు. 15 సంవత్సరాలు అవుతుంది కదా. రింగ్ ఇచ్చారు ఆయనకి ఎంత టైట్ పొజిషన్ ఉన్నా సరే, అది తర్వాత కట్టుకున్నా సరే మళ్ళీ ఎక్కడైనా తీసుకొచ్చి అని అది మాత్రం ఆగలేదు. ఆ రోజు అనేది రాదు కదా. గ్రేట్. మళ్ళీ సంవత్సరం వస్తాయా నేను అంట, మళ్ళీ సంవత్సరం రాదా? ఆ రోజు రాదు, మళ్ళీ సంవత్సరం వస్తుంది, కానీ 364 రోజులు వెయిట్ చేయలేడు. మళ్ళీ వస్తాయా అట్లా ఎప్పుడు వస్తూనే కావద్దు, మనకు వచ్చే రోజు అనేది మిస్ కావద్దు అంతే. సో ఇంత జెన్యూన్ గా ఉన్నారు కాబట్టి మీరు కొన్ని నిజం చెప్పాలి. సో ఎప్పుడన్నా హస్బెండ్ తెలియకుండా ఏమన్నా అబద్ధం చెప్తారా? చెప్పాలి మాత్రం, చిన్న చిన్నవి కూడా చెప్పా, ఆట పట్టించని కూడా అబద్ధం చెప్తే నా ఫేస్ మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఫ్రాంక్ వీడియోస్ ఉంటాయి కదా, చాలా మంది ఫ్రాంక్ వీడియోస్ చేయండి అని అంటారు, అంటే అది చేయడం కూడా నాకు నచ్చది. ఈయన మరి ఒకసారి ఎప్పుడైనా చేద్దామా మీ డాడీ విషయంలో, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి ఖరాబ్ అయిన టీవీలో ఒకసారి 2 సార్లు పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవి అట్లా పెట్టేద్దాం, మీ డాడీ కూడా కింద పడేద్దాం అంటే వద్దు. ఒకవేళ మా డాడీ అది నిజం అనుకోని ఇట్ట ఏమైనా చిన్నగా, ఇప్పుడు ఇవాళ రేపు ఏం రోజులు నమ్మలేము, చిన్నగా ఏదైనా కొంచెం సీరియస్ గా తీసుకొని ఏదైనా ప్రాబ్లం అయిందనుకో నేను అస్సలు తట్టుకోను. మా డాడీ అంటే నాకు మస్తు ఇష్టం. ఇంత ఫ్లాష్ బ్యాక్ విన్నారు మీరు, నాన్న సెలెక్ట్ చేస్తేనే పెళ్లి చేసుకుంటా అని. నాన్నని బాధ పెడితే మీరు ఎట్లుంటారు? బాధ అట్లా ఏం లేదు, బాధ పెట్టడం ఏం లేదు, అంటే జస్ట్ చిన్న చిన్న ఫ్రాంక్ వీడియోస్ అందుకే చెయ్యమద్దు అని అంట. ఎందుకంటే చిన్న బాధ కూడా పెట్టద్దు అస్సలు ఫ్రాంక్ అని అంటే. మామూలుగా ఏంటంటే వాళ్ళైనా బాధపడకుండానే, ఇప్పుడు వాళ్ళు వచ్చినా మంచిగా ఉంటారు మన ఇట్లా, ఇప్పుడు నేను అయినా బాగా చూసుకుంటారు. నేను వెళ్తా అంటే వెళ్ళనియరు, ఉండు 1 రోజు ఉండు 2 రోజులు ఉండు. మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది కదా, ఈ రోజు కొత్త అల్లుండి లెక్కనే వాళ్ళు ట్రీట్ చేస్తారు. సౌకర్యాలు ఇప్పుడు 3 బెడ్రూమ్లు ఉంటాయి, వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ అల్లుడు సెలెక్ట్ చేసుకోవాలి ఏ రూమ్ లో అంటాడు. అంటే వర్షాకాలం ఓలా ఉంటది, ఎండాకాలం ఓలా ఉంటది, చలికాలం ఓలా ఉంటది కదా. మా ఆయన 11 గంటల వరకు సెల్లు పట్టుకున్నా వాళ్ళ ఆనే కూర్చొని ఉంటారు. నువ్వు వెళ్ళు అని నేను ఫస్ట్ అంట, నువ్వు ఫస్ట్ వెళ్తే వాళ్ళు ఏ రూమ్ లోకి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. నువ్వు ఫస్ట్ వెళ్ళు అంటే మీరు పడుకోపోండి డాడీ అంటే అట్లా లేదు. మా అన్నయ్య వాళ్ళనైనా, మా అన్నయ్య అవసరమైతే నేను కింద వంట కానీ బాగా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మా వదిన గాని మరదలు కూడా అంత అంటే అన్నయ్య లెక్క. వేరే వాళ్ళు ఆడబిడ్డ అంటే నేను ఆడపడుచును కదా, వీళ్ళు ఎందుకు వచ్చిందని ఇబ్బంది పడతారేమో వేరే వేరే ఫ్యామిలీలో, కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ రోజు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఈయన సెలెక్ట్ చేసుకోవాలి, బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా బెడ్రూమ్లకి వాళ్ళు వెళ్తారు. రూలింగ్ బాగుంది మీకు, అంత ఫేవర్ గా. అంటే మీరు చూసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయిని అంత బాగా వాళ్ళంత స్పేస్ ఇచ్చారు. ప్రేమతోని మనం ఏదో భయపెట్టించు, అది ఆ ఇంటి ఆడపిల్ల ఆనందం ఉంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని మీకు చూపిస్తున్నారు. మళ్ళీ ఏదైనా కర్రీ చేయాలన్నా కూడా మా అల్లుడు ఏది పెట్టినా తింటాడు, కానీ మా అల్లునికి ఏదన్నా పెట్టింది అనుకో అది నచ్చలే అనుకో నా బిడ్డ ఫస్ట్ కోప్పడుతుంది అని వాళ్ళకి తెలుసు. అంటే మా ఆయన ఎట్లా చూసుకోవాలంటే అట్లా అక్కడ ఉండాలి మా ఆయన. మీ ఇల్లు అంతా ప్రేమాలయం మీది, ఎక్కడ చూసినా ప్రేమనే కనిపిస్తుంది అంతే. బట్ మీ ఇద్దరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక టామ్ అండ్ జెర్రీ కూడా అవుతాయి కదా ఫైట్స్. నాకైతే అట్లనే ఉంటది. అప్పుడప్పుడు కొట్టుకుందామంటే ఈ మనిషి ఎక్కడ ఓపికవంతుడు, ఓపికకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇది. అసలు అట్లాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎమోషన్స్ కూడా బయట పడతాయి కదా, కోపం గానీ బాధ గానీ. వీడియోస్ చేయడానికి కూడా అవే కారణం. వీడియోస్ అంటే ఉన్నా కానీ నేను సైలెంట్ ఉంటాను, అంటే ఆమె నచ్చని పని చేసిన ఒక 5 నిమిషాలు కోపడుతుంది కావచ్చు, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆమె కోపం తగ్గిపోతుంది. నువ్వు ఎంతనన్నా అంటే నేను ఒక్కొక్కసారి అయినా కోపం వచ్చేటట్టు కూడా చేస్తా, అంటే కోపం వచ్చినట్టు చేసినా కూడా నవ్వుతాడు. నువ్వు మాట్లాడకనంట
నువ్వు చెప్తే నేను ఎందుకు వింటా, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడకు, నేను మాత్రం మాట్లాడతా. నవ్వొస్తుంది. ఇప్పుడు మనము వాళ్ళు అట్లా చేస్తా ఉంటే ఏ ఆడపిల్లకైనా కూడా ఇప్పుడు నేను ఒకటంటే ఆయన ఒకటంటే కోపం వస్తుంది. కానీ నేను కోపం కంటే నా బంగారం చూడు అబ్బా ఇంత అలుగుతా కూడా ఎంత మంచి అంటుంది అని అంటే నవ్వొస్తుంది ఆడపిల్లకి. గ్రేట్ గ్రేట్ నిజంగా. అసలు మరి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఇంత ప్రేమ కదా, ఈ ప్రేమ అనేది నలుగురు చూడాలి. కొంతమంది అట్లా కూడా భయం ఉంటది. కానీ కొంతమంది భర్తలు అర్థం చేసుకోరు, భార్యలు అర్థం చేసుకోరు అని అట్లా వాళ్ళు ఉంటారు కదా. చిన్న చిన్న వాటికి విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మమ్మల్ని చూసి అయినా కూడా ఎవరు ఒక్కరు కొంచెం ఫ్యామిలీతో మనం కూడా అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం మన పిల్లలతోటి. ఇప్పుడు నేను కూడా పిల్లలతో పని చేపియాలి, మా భార్యకు కష్టం కలగకుండా అని ఏ ఒక్క మనిషి మారినా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. గ్రేట్ నిజంగా. అసలు అంటే ఫుల్లీ లాయల్గా ఉన్నారు అంతా. అట్లా నైస్. మరి యూట్యూబ్లో సార్ డ్యాన్స్ చేయాలంటే ఎట్లా ఒప్పించారు? అంటే ఆయనను చూస్తే సేఫ్గా కామ్గా పని చూసుకున్నామా, పడుకున్నామా, భార్య బాగుందా, అందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఈ కళాకారుని ఎట్లా తీశారు వీటికి? ఎన్నిసార్లు ఎన్ని టేకులు చేపియాలి నేను అంట. అసలు ఒకసారి నేను డాన్సులు చేపించేటప్పుడు అది వీడియో తీయాలి, ఎందుకంటే కష్టం అంతా నాది. ఓకే, కొరియోగ్రాఫర్ మీరే. నువ్వు వచ్చి ఇట్లా డాన్స్ చేసి వెళ్ళిపోతావు, అందరు రాజు సూపర్ చేస్తుండే డాన్స్ అంటారు, కానీ నా కష్టం ఎవరికి కనిపించేది. మరి అది చూపియాలి కదా, అప్పుడే కదా రియాలిటీ ఇది ఆఫ్ స్క్రీన్ ఇది అని తెలిసేది. అదే తెలిసేది. ఓకే, అట్లా. బట్ మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే వైఫ్ కంటే ఇంట్రెస్ట్, నలుగురికి తెలియాలి, భార్య భర్త అనుబంధం అనుకున్నారు. బట్ మీరేమనుకున్నారు యూట్యూబ్ అంటే? స్టార్టింగ్ వీడియోలు చేసినాం అంటే మామూలుగా లైట్ గా తీసుకున్నాం, ఇంత వైరల్ అయితే అని కూడా మేము అనుకోలేదు. ఓకే, మామూలు లైట్ గా చేసుకుంటా పోయినాం. చేసుకుంటా పోయే వరకు అందరూ ఏమన్నారు, నువ్వు బాగా చేస్తున్నావు, స్టైల్ బాగుంది, నువ్వు చేసేది విధానం బాగుంది అని అన్నారు. అన్నాక నాకేంది ఎట్లా సరే ఇబ్బంది ఏం లేదు, అందరైతే మెచ్చుకుంటారు, సరే చేద్దాం, కొత్తగా చేద్దాం ఆ కాన్సెప్ట్ అంటే మొత్తం మా మిస్సెస్. అంటే మిమ్మల్ని చూస్తే చాలా రిజర్వ్ గా ఉంటారు. అదే అంటే మనం చేసినా కానీ మేము బయట ఎక్కడ శ్రీమంతం ఫంక్షన్ లో కూడా చేసిండు. శ్రీమంతం ఇట్లా పట్టుకొని వస్తున్నారు, నిజంగా శ్రీమంతమైందా? అసలు అది ఏంటి అని అంటే మా తమ్ముడు భార్య ఆమె. అందరు ఏమనుకుంటారు అంటే కామెంట్ లో ఈయన ఓన్ సిస్టర్ అని అడుగుతుంటారు ప్రతి ఒక్కరు. కానీ కాదు, వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్ డే, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ఓకే, ఆమె కోరిక ఏంటి అంటే శ్రీమంతం చెయ్యాలి అని వాళ్ళ మమ్మీని అడిగితే మనకు లేదు, మనం లేని చేసుకోవద్దు అని వాళ్ళ మమ్మీ చెప్పింది. అత్తగారింటికి వచ్చి అడిగింది, అత్త మనకు శ్రీమంతం చేస్తారా అని. ఇక్కడ లేదు, లేని ఆనవాయితీ మనం చేయొద్దు, లేక ఏమైద్దు అని వీళ్ళు ఏం కాదనుకోండి, కానీ ఏమైద్దో మళ్ళీ పుట్టే పిల్లలకు లేనిది చేయొద్దు, ఉంటే చేసుకోవాలి అని వీళ్ళ పద్ధతి అట్లా. అయితే మా తమ్ముడు ఒకరోజు కాల్ చేసి అసలు శ్రీమంతం ఉంటే బాగుండు, అపర్ణ కొంచెం అదే లోపల ఆమెకుంది, ఆమె పేరు అపర్ణ కొంచెం బాధ ఉంది అన్నాడు. మామూలుగా చెప్పేసిండు, పెట్టేసిండు, మాట్లాడి కొంచెం ఏదైనా మాట్లాడి పెట్టేసిండు. పెట్టేసిన తర్వాత మా ఆయన నా దగ్గరికి వచ్చి, మరి అపర్ణకి ఇట్లా ఉంది కదా, ఆమె కోరిక ఎందుకు, కడుపుతున్నప్పుడు ఏ కోరికైనా తీర్చాలి అంటే మనం ఎట్లా తీస్తాం, మనం తీసుకెళ్తే కూడా శ్రీమంతం చేసినట్టు అవుతుంది కదా, తిడతారు కదా అంటే మనం ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు మ్యారేజ్ డేకి చీర కొంటాం, గాజులు పూలు అనేది ఏ ముత్తైదకైనా ఇవ్వచ్చు. మనం ఎక్స్ట్రా తీసుకెళ్లేది స్వీట్స్, మ్యారేజ్ డేకి స్వీట్స్ కూడా ఇవ్వచ్చు. పెద్ద లాజిక్స్ అన్ని ఫస్ట్ లో కూడా అదే చేశారు కదా గాజుల విషయంలో. అదే ఇప్పుడు అన్ని తీసుకెళ్లేవి, మనం శ్రీమంతం అని చెయ్యట్లేదు కదా, మ్యారేజ్ డేకి ఇవన్నీ గిఫ్ట్స్ అంతే. అంటే అన్నిటికంటే ఆయన తీసుకెళ్లడం శ్రీమంతంలో చెప్పేది అమ్మాయికి తెలియకుండా సాంగ్ చేస్తాడని కూడా అమ్మాయికి తెలియదు, వాళ్ళ నాన్నకు తెలియదు, మా డాడీకి తెలియదు, మా తమ్ముడికి ఎవరికి తెలియదు. వాళ్ళ నాన్నకు కళ్ళ నుంచి నీళ్ళు ఇట్లా వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళకి అబ్బాయిలు లేరు. అంటే ఒక అన్నయ్య ఉంటే ఇట్లా చేసేవాడు కదా. అక్కడ ఫీలింగ్ కూడా రావాలంటే రాదు. ప్రతి ఒక్కరి అది చూడండి, ప్రతి ఒక్కరి మొహల్లో ఇట్లా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఎవరికి తెలియదు కదా. ఓకే, మరి కానీ ఆమె సంతోషానికి మాత్రం ఆ రోజు హద్దులు లేవిగా. మీరు ఎంతో మందిని సాటిస్ఫై చేశారు నిజంగా. అంటే ఒక కుటుంబంలో మీరు లేకుండా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆమె సిస్టర్, ఆయన కన్నదమ్ములు లేరు కదా, నాకు రాఖీ కట్టు అని అంటాడు. అంటే నీకు లేరు కదా, కట్టాలి. అసలు నేను మా తమ్ముడి దగ్గర నేను కట్నం తీసుకోవాలి. ఎవరైనా ఏమంటారు, నువ్వు మీ తమ్ముడి దగ్గర రాఖీ కట్టించుకొని కట్నం తీసుకోవాలి, ఈయన ఎట్లా ఇస్తాడు, అట్లా ఇవ్వద్దు కదా అంటే లేదు, నేను ఆమె ఏమన్నది నేను కడతా అన్నయ్య, కానీ నువ్వు నాకేం గిఫ్ట్లు ఇవ్వద్దు అంటే లేదు, అట్లా ఉండదు, నువ్వు కూడా నా చెల్లివే అని. మళ్ళీ ఇద్దరు వదిన మరదలు కదా, ఇంకొక ఆమెకు అన్నయ్య ఉన్నాడు, కానీ అయినా కూడా నువ్వు కూడా నాకు గట్టు, నాకు ఇద్దరు సిస్టర్సే
ఓకే అని ఇద్దరితో ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటాడు. గ్రేట్ ప్రతి గ్రేట్ సంవత్సరం 6 రాఖీలు. బట్ యూట్యూబ్ ప్రపంచం అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది కదా, మరి పాజిటివ్ కమెంట్స్ అంటే మీరు సంతోషంగా తీసుకుంటారు, మరి నెగిటివ్ కమెంట్స్ వస్తే? ఇంతవరకు అయితే రాలే, అదే నాకు ఫస్ట్ భయం. అందుకే ఇన్స్టాలో నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా. ఓ ఎందుకంటే అందుకా? అందుకే ఫస్ట్ నుంచే పెట్టేసినాం. ఎందుకంటే మా ఆయన ఎందుకంటే నేను ఆన్ చేయమంట, కానీ మా ఆయన ఏంటిదంటే ఏదన్నా చిన్నగా వచ్చింది అనుకో, నువ్వు బాధపడ్డావు అనుకో, మళ్ళీ దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వద్దు, అదే లేకపోతే ఏ గొడవ ఉండదు, పెట్టలేరు కదా అని మనం హ్యాపీగా వీడియో చేసుకుంటూ పోవచ్చు, ఆ కామెంట్స్ మనకు అవసరం లేదు. అయితే యూట్యూబ్ లో కూడా ఆఫ్ చేసిండు, కొన్నిటికి ఆన్ అయ్యింది, అంటే కొన్నిటికి ఆఫ్ కొన్నిటికి ఆన్ కదా. మంచిగా వచ్చినాయి, రెస్పాండ్ అనేది మంచిగా అయినరు, మంచి మంచి కామెంట్స్ పెట్టిండు. నేను అన్న చూసినావా బాబా మంచిగా పెడుతుండ్రు కదా, అన్నిటికీ ఆన్ పెట్టేసే, ఎప్పుడైనా ఆఫ్ పెట్టకంటే సరే అని చూసిండు. యూట్యూబ్లో అన్నీ మంచిగానే. వాళ్ళు ఎట్లా అంటే నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు బయట పెద్దగా ఏం అడగరేమో అనిపిస్తుంది. చిన్న చిన్నగా భర్త తినిపిస్తే చాలు, ఒక బుక్క తిన్నవాని అడిగితే చాలు, కనీసం పూలు ఇట్లా నేను పూలు పెట్టి ఈయన నాకు పూలు పెట్టిన వీడియోకి వాళ్ళు ఎంత మురిసిపోతారు. అంటే వాళ్ళు కూడా చేయొచ్చు కదా, అడగలేరు కదా, అర్థం చేసుకుంటే ఆపరు. మరి కాదు, ఒక్కొక్క ఆమెనైతే నాకు ఏడుపు వస్తుంది, మా ఆయన ఇట్లా చేయలేడు అంటే నాకు కూడా ఎన్నోసార్లు బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. అవి పెద్ద కోరికలు కాదు కదా, డబ్బుతో కూడిన పనులు కాదు కదా. నువ్వు మా అన్న లెక్క శ్రీమంతం వీడియోకు మళ్ళీ ఏంటంటే కొంతమంది మా హస్బెండ్ ఇట్లనే, మా పిల్లలు ఇట్లనే నాకు హెల్ప్ చేస్తారంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు అయితే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సూపర్ 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 అని పెట్టేస్తా. ఎందుకంటే అట్లా ఉండాలి భర్త అంటే, పిల్లలు అంటే అట్లా ఉండాలి. బట్ నాకైతే మీ ఇద్దరిని కలిపిన మీ పేరెంట్స్ కానీ మీ అన్నలు కూడా వచ్చారు కాబట్టి ఒకసారి వాళ్ళని కూడా కూర్చోబెట్టి మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా, వాళ్ళని పిలుస్తాను మరి తప్పకుండా. సో మొత్తంగా మీ అందరి కోసము తేజరాణి సింహరాజు ఫ్యామిలీని మొత్తం చూపిస్తున్నా అండి. బట్ సింహరాజుని పక్కన పెట్టేసి చూడాలి, ఎందుకంటే మొత్తం తేజరాణి వాళ్ళ ఫ్యామిలీ. సో ఇంట్రడ్యూస్ చేయండి. మా నాన్నగారు, ఓకే, అమ్మగారు, తమ్ముడు, అన్నయ్య. పేర్లు? అన్నయ్య పేరు వచ్చేసి రాము, తమ్ముడి పేరు వచ్చేసి రమేష్. ఓకే. సో నాన్న ర్యామ్స్ అని పెట్టుకుంటాడు. నాన్న పేరు, అమ్మ పేరు? డాడీ పేరు సదానందం, సుమృతపల్లి సదానందం. ఓకే. అమ్మ శోభారాణి. శోభారాణి, తేజరాణి, శోభారాణి. ఓకే. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, నేను నా టైర్లు పంచర్ చేసినారని చిన్నప్పుడు. మా తమ్ముడు. మీరేనా? ఎందుకు అంటే నార్మల్ గా అక్కకి నాకు చిన్న గొడవ అయింది. చిన్న గొడవ అయితే అక్కని అంటే నేను హ్యాండిల్ చేయలేను, అంటే నార్మల్ గా హ్యాండిల్ చేయలేదు. అడగండి, కానీ అంటే ఒకటి ఫన్నీ థింగ్ ఏంటంటే ఉమెన్ అంటారు కదా, అంటే నాలెడ్జ్ అని చెప్పేసి, అప్పుడు ఒక ట్యూబ్ కి 35 రూపీస్ ఏమో ఉండేది. అంటే నేను మల్టిపుల్ పంచర్ చేసిన, ఒక ఈచ్ పంచర్ క్యారీ 5 రూపీస్ ఏమో ఉంటది. ఆమె 35 రూపీస్ పెట్టి అన్ని ట్యూబ్ కి పంచర్ వేయించింది, కొత్త ట్యూబ్ వేయించుకోలేదు. ఆ పంచర్ వేయించుకొచ్చింది నాన్నగారే. డాడీ చెప్పింది కూడా. మీ బావ లిస్ట్ రాశాడు ఆల్రెడీ, అవి 4 ఫోన్లు వాళ్ళ కొట్టాడు, వసూలు చేయించుకుంటా అని. ఇప్పుడు ఇస్తున్నారు మరి. సో సార్, అంటే ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే ఇంటి పెద్దనే మెయిన్. మీరు ఇంటి పెద్దగా మీ 4 పిల్లల్ని పెంచిన విధానము మీ అమ్మాయి చెప్తేనే మాకు అర్థమైంది. సో మీరు మీ ఇంటి ఓకే, బట్ ఇంకొక ఇంటికి మీ అమ్మాయిని పంపిస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకున్నారు? అంటే ఆ అబ్బాయిని ఏముంది, ఆ అబ్బాయి మనుషుల మా అమ్మాయిని మంచిగా చూసుకోగలుగుతాడా, చూసుకోలేడా, అది మన వాళ్ళు కాకుండా వితౌట్ వాళ్ళకి తెలుసుకున్నాం. ఓకే. అంటే ఈ రోజుల్లో మనం చూడొచ్చు సార్, ఒక అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేయొచ్చు, లవ్ మ్యారేజ్ చేయొచ్చు, ఒక ఇంటికి పోయాక ఖచ్చితంగా ఏదో ఒక సమస్యతో అమ్మాయి ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. కానీ ఇంతవరకు మీ అమ్మాయి మీ ఇంట్లో 4 రోజులు కూడా లేదే, బాధపడరా? లేదు. అయితే ఎందుకు అనంటే మంచిగా బ్రతుకుడు కావాలి. ఇక ఉండు మా ఇంటికి ఇప్పుడు రాత్రి 12 గంటలకు రమ్మన్నా వస్తుంది, మేము అక్కడికి వెళ్ళాలంటే వెళ్తాం అంతే. మా మధ్యలో 20 కిలోమీటర్ల దూరం చెప్పారు. 15 కిలోమీటర్లు దాటితే అల్లుడు వద్దంట, 15 లోపలనే ఉండాలంట. అల్లుడు 16 కిలోమీటర్లు ఉంటే రాయి తెచ్చి 15 దగ్గర పెట్టారంట. మిగతా ముగ్గురికి ఈ అమ్మాయికే అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. వీళ్ళ ముగ్గురికి మాత్రం అదే ఊళ్ళే. అంతే. ఓకే. సో మీరు చెప్పండి, సో మీ గురించి ఏం చెప్తారు, మీ హస్బెండ్ గురించి ఏం చెప్తారు? పర్లేదు అంతే. ఎందుకంటే మమ్మీని కూడా అట్లా చూసుకుంటాడు కాబట్టి ఏం పర్లేదు, బాగానే ఉంది లైఫ్. అట్లే పర్లేదు అంటే అట్లేదు, చాలా మంచోళ్ళు. 36 సంవత్సరాల అనుబంధం, వెనకాల 15 సంవత్సరాల అనుబంధం. సో మీకు పెళ్ళైందా? ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది? 6 ఇయర్స్. మీకు? నాకు మ్యారీడ్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్. సో మొత్తం అందరు కంప్లీట్ గా మ్యారీడే, కానీ అందరు సంతోషంగా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.
బట్ మీ గురించి వీడియోస్ లో మేము చూస్తుంటాము, కలిసినప్పుడు ఎట్లుంటారు. రీసెంట్ గా శ్రీమంతం వీడియో, సో మీ వైఫ్ కి ఆయన అలా ఇవ్వడము మీరు ఎలా తీసుకున్నారు? అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను అనుకున్నా లైక్ బావ లెక్క కాకుండా అంటే బ్రదర్ లాగానే ఉంటారు. అంటే నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అయితే ఒకటి చెప్పాలంటే, అంటే నార్మల్ గా బావల్ల మదర్ ఉంటారు, తను చనిపోయారు. అయితే చనిపోయే ముందు అంటే నార్మల్ గా తనకు తెలుసు క్యాన్సర్ వచ్చేసి హాస్పిటల్స్ తీసుకొచ్చేసిన తర్వాత కూడా ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంది, మేము ఏం చేయలేమని చెప్పేసి అన్నారు. వీళ్ళు కూడా చాలా హాస్పిటల్స్ కి తిరిగారు. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా బావ ఒకటి కారు ఉందామని చెప్పేసి అనుకున్నాడు కొత్తది. అయితే మా అక్క ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనం ఒక 8 లక్షలు 9 లక్షలు పెట్టి కారు కొనడం అవసరమా? నేను చెప్తే వినడత్తమ్మా, నువ్వు చెప్పేసేయి బావకి అని చెప్పేసి అంటే నేను అంటే నార్మల్గా ఇప్పటి వరకు నాకు కొడుకు మనసు ఎప్పుడూ బాధ పెట్టలేదు. నేను ఇంకా రేపు ఎల్లుండి ఉండగావచ్చు, ఇప్పుడు నేను బాధ పెట్టాలా అని చెప్పేసి. ఈయన కారు కొనేది కూడా ఎందుకు వదిలేమంటే మా అమ్మ ఉండదు కాబట్టి నేను కొని మా అమ్మని అంత కార్లో ఎక్కించుకోవాలని చెప్పేసి లాస్ట్ టైంలో అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఒక రెడ్ కలర్ టియాగో ఒక 8 లక్షల రూపాయలు పెట్టేసి కార్ తీసుకొని వచ్చేసి వాళ్ళ అమ్మని అలా కూర్చోబెట్టుకొని ఆయన డ్రైవ్ చేసి, అంటే తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆమె చనిపోయారు. అంటే ఇప్పుడు లైక్ ఇఫ్ సోల్ ఇస్ ప్రజెంట్ కంపల్సరీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్కడున్నా గానీ. అంటే అంత బాగా చూసుకున్నాడు. చాలా అదొక బెస్ట్ ఇన్సిడెంట్ అది. షాప్ కి వెళ్ళేటప్పుడు నేను చూసిన 10 సంవత్సరాలల్లా మా అత్తమ్మకు చెప్పకుండా వెళ్ళింది లేదు. వచ్చిన తర్వాత అమ్మ తిన్నవా అని అడగని రోజు లేదు. కంపల్సరీ వెళ్ళేటప్పుడు చెప్పాలి, అమ్మ వెళ్ళొస్తా. వచ్చిన తర్వాత అమ్మ తిన్నవా. కానీ మీరు అంటే చిన్నప్పటి నుంచి అమ్మని చూసారు, 10th లోనే నాన్న లేరు కదా, మరి ఆ టైం నుంచి అమ్మతో ఒక అనుబంధం భారీగా ఉంటుంది. అంటే చిన్న కూడా కాదు, తల్లి కొడుకు అంటేనే ఇంకా ఎక్స్ట్రాడినరీ. మరి మళ్ళీ ఎట్లా అంటే 2 అక్కలు 2 చెల్లెలు కదా, అందరు ఇట్లా నేనంటేనే బాగా ఇష్టం. ఓకే, నాకు కొడుకు అనేది అంటే బాగా ప్రేమ. ఇప్పుడు ఏదున్నా గానీ వాళ్ళకి పెట్టకుండా నాకు దాచిపెట్టేది. మరి అమ్మ క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అమ్మ చనిపోతుందని తెలిసి కూడా ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? అది తట్టుకోలేకపోయినా. అది ఏంటంటే అదొకటే బాధ. పడిపోయింది అక్కడ, పడిపోయారు. ఓకే, మరి మీరు మీ అల్లుడిని ఎలా తీసుకొచ్చారు? తయారు చేయాలంటే కొన్ని రోజులు టైం పట్టింది. మేము కూడా అక్కడే ఉన్నాం చనిపోయిన తర్వాత. అది ఎవరి వల్ల నయం అయ్యేది కాదు. అవును, ఎన్ని డబ్బులు పెట్టి ఉపయోగం లేదు. కానీ అది మర్చిపోడు, ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా అర్థమైంది. అంటే ఎవరినైనా చూసినప్పుడు కానీ అలాంటి ఏమైనా జరిగినప్పుడు కానీ ప్రతి దానికి గుర్తు చేసుకుంటా అంటే అర్థం అంత మంచిది అనేసి. ఆయన కూడా డల్ అయ్యారు. బట్ మీరే చెప్పండి, ఇంటికి పెద్ద అబ్బాయి మీరే. సో ఈ సంబంధం వచ్చింది, ఇవన్నీ జరుగుతున్నాయి, ఓకే. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని వాళ్ళు అనుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇది మంచిదా చెడ్డదా అవసరమా ఇట్లా అనుకున్నారా? హ్యాపీ. ఎందుకు మీరు కూడా వచ్చేయచ్చానా? లేదు, వీళ్ళ అనుబంధం 10 మందికి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న మా ఫ్రెండ్స్ ఎంతో మంది చిన్న గొడవలు అయినా కూడా వీళ్ళ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడుకున్నారు. భార్య భర్తలు చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, అవును, వీళ్ళ వీడియోస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. ఓకే, మీలో ఎవరైనా అంటే మీకు పెళ్ళైంది కాబట్టి వీళ్ళ వీడియోస్ చూసి ఏదైనా సందర్భాన్ని తీసుకొని మీరు దాన్ని కరెక్ట్ చేసుకున్నారా? అంటే కంపల్సరీ ఒక మోటివేషన్ లాగానే అయితే ఉంటది. అంటే మనం కూడా ఇట్లా ఉండాలి అంటే చాలా ఓపిక. అంటే మనకు కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ అయితే అది కంట్రోల్ చేసుకోవచ్చు ఆయనను చూసి. ఆయన ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. ఓకే, ఎప్పుడైనా వచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా డీల్ చేయవచ్చులే అని చెప్పేసి. అంటే మా డాడీ చెప్పాడు కదా, వాళ్ళకి మనకు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్ వచ్చేసి డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ కాదు, బిర్యానీ అంతే. మా అక్క బిర్యానీ చేస్తే మేము వెళ్ళి తినాలి అంతే. ఆ డిస్టెన్స్ అనేది ఒక బిర్యానీ కవర్ చేసేది. మాదాపూర్ టు సికింద్రాబాద్ అంటారు సైలెంట్ గా. అంతే, ఆ బిర్యానీ చేసిందని అంటే అంతే. అక్కకి కొడుకు ఉంటాడు, కొడుకు పెట్టకపోయినా పర్లేదు కానీ తమ్ముడికి ఏదో పెట్టాలి. నువ్వు కారు దొరికింది కూడా వాల్యూ లేదు ఇక్కడ. అసలు ఆ దోశ వీడియో చూసారు కదా, మా అక్క అసలు దోశ వేయదు ఇంట్లో. అంటే ఇప్పటి వరకు దోశ వేయలేదు, బాగానే చూసుకుంటారు. నేను ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు లేకుండే, నా కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం దోశ చేసి ఇచ్చేసింది. అప్పుడు వీళ్ళందరూ ఫైండ్ అవుట్ చేసేసారు, నీకు దోశ వేయడం వచ్చి కానీ మీరు నాకే వేయట్లేదు ఇంట్లో వాళ్ళకి, మీ తమ్ముడికి ఏవాడు నువ్వు వేసినావు అని చెప్పేసి మా అల్లుడు అన్నాడు. అప్పటి నుంచి ఇంకా అంటే చెల్లె మా ఇంటికనే ఉండాలి, మేమైనా వాళ్ళ ఇంటికాడ ఉండాలి ఎవ్రీ సండే. ఎవ్రీ సండే
ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను కదా, అంటే నార్మల్ అక్కడికి వెళ్తే పేరెంట్స్ ఇంట్లో ఒక 2 days ఉంటాను కావచ్చు, 3 days అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఓకే. బట్ సార్ మీకు ఒక క్వశ్చన్ సార్, అంటే బేసిక్ గా తండ్రి లేని లోటు మీకు ఎప్పుడు తెలుస్తుంది కదా, మరి ఈ కుటుంబంలో అందరు మీకు తెలుసు అంటే మగవాళ్ళు ఉన్నారు, మీ చుట్టూ అంతా ఆడవాళ్ళ మధ్య పెరిగారు, చెల్లెళ్ళ మధ్య అక్కల మధ్య, మరి ఇక్కడ ఎవరిని మీరు తండ్రిలా చూసుకుంటారు? మామయ్య, డెఫినెట్ గా మామయ్య. అలా చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏది చిన్న బాధ కలవద్దు, బిడ్డను బాధ పెట్టుకోవద్దు అనే ఉద్దేశంతోనే నేను ఏదైనా కానీ వాళ్ళు నన్ను కూడా కొడుకు లెక్కనే చూసుకుంటారు. అలా వాళ్ళ విషయాల్లో మాత్రం నో డౌట్. నేను వెళ్ళినా కానీ ఏదైనా కానీ అల్లుడు వచ్చింది అని మర్యాద ఎట్లుంటుందంటే ఇక ఆయనకు ముగ్గురు కొడుకులు మళ్ళా ఎక్కడ స్టే చేయడు, వేరే కాడ నిద్ర చేయడు మామయ్య. వాళ్ళ బామ్మర్ది వాళ్ళ ఇంట్లోనైనా ఏడైనా ఉండడానికి ఇష్టపడాడు. మన ఇంటికి వచ్చిందంటే అల్లుడు ఎప్పుడు సరే అంటే అప్పుడు పోతా ఇంటికి. అప్పటిదాకా అల్లుడికి ఇష్టమే దాకా ఉంటా, బాధ పెట్టా అల్లుడిని. అంతే. మరి అత్త గురించి ఏం చెప్తారు? అత్త కన్నీరు కారుస్తూనే ఉన్నారు, ట్యాంక్ నిండిపోయింది అవ్వాలి. అత్త గురించి ఏం చెప్తారు? అత్తమ్మ సూపర్, ఇక నాకు చెప్పే అవసరం లేదు. అంటే ఏంటి సూపర్ అంటే అయిపోదా? ఏదైనా కానీ అల్లుడికి సపోర్ట్. మీ అత్త ఏడుస్తున్నారు మళ్ళా, అది ఆనందం అంతే, ఇక కాదు. ఏంటమ్మా ఏమైంది? ఇంతవరకు మా అమ్మాయి తీసుకొచ్చిందంటే ఇక సంతోషమే. సోషల్ మీడియా ప్రభావం అలా ఉంటుంది, అంటే మీ అమ్మాయి మాటలలో చెప్పలేను. అందుకే మీరు ఏడ్చకండి అంతే, అంతే. ఎందుకు అంత ఎమోషన్? సార్ మీరు ఒక మాట చెప్పండి. ఎవరు చెప్పినా అంతే, ఆయనకు తెలుసు ఇవన్నీ. ఓకే. బట్ చూడడానికి మాత్రం కలిసి ఉంటే కలదు సుఖం. ఆ రోజుల్లో మేము కంబైన్ అంటే ఫ్యామిలీ బాండింగ్ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. మరి ఈ టెక్నాలజీ మారిపోయినాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలుసుకుంటారని చూసే డేస్ వచ్చాయి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. బట్ కుటుంబంగా ఆప్యాయతని, ప్రేమని, అనుబంధాన్ని, అనురాగాల్ని అన్ని చూపిస్తూ ప్రతి ఇంట్లో కూడా ఒక సంతోషాన్ని ఇచ్చినందుకు నిజంగా గ్రేట్ మీరందరూ. మీరు ఇలాగే బాగుండి 10 మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఓవరాల్ గా మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసే మీ సబ్స్క్రైబర్స్ కానీ, మీ వీడియోస్ చూసే వాళ్ళకి కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇక చెప్పు, కలిసి ఉండాలి అంతే, అంతకు మించి ఏం లేదు. డబ్బు గురించి ఎవరైతే మంచి మనసుతోనే మంచిగా ఉంటారో వాళ్ళకు దేవుడు కూడా మంచిగా చేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు 4 పిల్లలు, ప్రతి ఒక్కరికి ఆడ మొగ. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మొన్న కొడుకు, ఈ ఒక్క బిడ్డ ఉడితే సరిపోతుంది. అయితే అట్లా కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లలకు మళ్ళా పిల్లలు కాలేదు కదా, ఎలాంటి లోటు లేదు. అంటే దేవుడు చేసిద్దే కదా, మనం మంచిగా మెదులుతా ఉంటే ఆ దేవుడు కూడా అన్ని బాగుంటాయి. మీరేమంటారు అది ఛానల్ ఓనర్ గా? అదే ఏమంటున్నా అంటే డబ్బుల కోసం అంటారు కదా, కొంతమంది డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటారు అనేసి, డబ్బుకు విలువిస్తారు అనేసి. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చేసి మేము బెల్లంపల్లికి వెళ్ళినా, మా అన్నయ్య దగ్గరికి, తమ్ముడి దగ్గరికి వెళ్ళినా, యాక్చువల్లీ ఎవరు ఖర్చు పెట్టాలి వాళ్ళు పెట్టాలి. అవసరమైతే మా ఆయనైనా పెడతాడు. అంటే డబ్బులు నీ నాయ అని చూడరు, వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు అనుకో మా తమ్ముడు మా అన్నయ్య తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే బావ డబ్బులు అయితే ఏంటి, మా డబ్బులు అయితే ఏంటి. బట్ మిమ్మల్ని సపోర్ట్ చేసే మీ సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తారు? అదే అందరు బాగుండాలి, భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆడపిల్ల వాళ్ళ సైడ్ ఆలోచించాలి, వాళ్ళ అక్క చెల్లెల్ని బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు హ్యాపీగా ఉండి ఇక్కడ ఈయన హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటానే ఇక్కడ ఈ దిల్ అనేది పుష్ అవుతుంది. ఫార్ములాని పట్టేశారు. అదే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే నా ఫ్యామిలీని ఈయన బాగా చూసుకుంటేనే నేను ఇక్కడ హ్యాపీ. అంతే కదా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. అంతే. ఇప్పుడు అట్లా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి చాలా ఇష్టపడతారు. కలిసి ఉంటేనే సంతోషం అనేది. ఇప్పుడు ఎక్కడ ఉంటే ఆనందం ఎందుకు? అదే ప్రతి ఆడపిల్ల ఒక వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీ అనుకోవాలి. గ్రేట్. అల్లుడు కూడా అంతే. సో మొత్తంగా మీరు చెప్పే మాట అయితే ఇదే. ఓకే. సో మీరేమంటారు మొత్తానికి? అంటే చిన్న సింపుల్ ఎజెండా ఏంటిదని అంటే నార్మల్ గా మనం ఎమ్మెల్యేతో కానీ ఎంపీ తోటి కానీ అంటే పరిచయం పెంచుకోవాలని చెప్పి చూస్తాం. మన ఫ్యామిలీలో ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అయితే గిట్ట మనకి ఎక్కడో డైజెస్ట్ కాదు, అంటే ఒక చిన్న ఫీలింగ్, జెలస్నెస్ ఉంటుంది. అది ఒక్కటి పోతే కంపల్సరీ అందరు అయితే బాగుండొచ్చు. ఓకే. ఈర్ష్య లేకుంటే నేను ఆల్రెడీ ఎంబీఏ కంప్లీట్ అయింది కోటిల్లో, నాకు 80,000 జీతం ఇస్తా అన్నారు. కానీ అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటే 20,000 జీతానికే చేస్తున్నా. 4 రోజులు అమ్మ నాన్న వాళ్ళతో కలిసి ఉండాలని, నాకు చేయడం ఇష్టం లేదు, అమ్మ వాళ్ళతోనే ఉండాలని. ఇక్కడ అంత సాలరీ ఉంది కదా అంటే అయినా కూడా వద్దు,
గ్రేట్. అమ్మ వాళ్ళతో ఉండాలి. కానీ మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం జెలస్ వస్తుంది. నా దిష్టి మీకే. అంటే మా నాన్న ఎక్కడో ఉంటారు, మా అమ్మ అన్న ఉంటారు, కలుసుకునేది చాలా తక్కువ. బట్ మిమ్మల్ని చూసి అరే నేను ఎన్ని అంటే ఈయన అన్నారు కదా నాకు ఇంత జీతం వచ్చినా మా నాన్న దగ్గరే ఉంటాను, ఆ ప్రేమని నేను చూసుకుంటున్నాను. అది మరి కాదా? నేనైతే అనుకుంటా నేను అబ్బాయి అయితే ఆ ప్రేమ నాకే కాదు, నా పిల్లలు కూడా చెందాలని వీళ్ళ దగ్గరే. గ్రేట్. నిజంగా అంటే ఫ్యామిలీలో మోరల్స్ ఎట్లా ఉండాలి, ఆ వాల్యూస్ ని ఎట్లా మా అల్లుడు తీసుకెళ్ళాలి. వచ్చి ఒక చిన్న టాబ్లెట్ నిన్న ఇచ్చిండు, నేను చూసిన కళ్ళతో. తాతయ్యకి బాగాలేదు అంటే టాబ్లెట్ తీసుకొస్తాను మమ్మనంగానే అది విని చిన్న అబ్బాయి 2 years అంతే ఓకే టాబ్లెట్ తక్కువ తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి తాతయ్య వేసుకో అని అంటే వాళ్ళకి ఎంత ₹1 కోటి అమెరికాలో అబ్బాయి చేసినా కూడా అంత హ్యాపీ ఉండదు. లేదు లేదు మీ అంటే మీకున్న ప్రత్యేకత ఒక సంక్రాంతి సినిమా అంతే. ఒక వెంకటేష్, ఒక శ్రీకాంత్, ఒక శివబాలాజీ అట్లా ఉంటారు, మధ్యలో మీరు. ఎప్పటికంటే నేను అబ్బాయి పండగ అంటే చెల్లబావ వస్తేనే పండగ. బా బావ పద ఇల్లా అంటారు ఏమన్నా. చిన్న చేసినా కానీ వాళ్ళు లేనిది మేమే అక్కడ ఏదైనా మేము వెళ్తాం. ఇప్పుడు ఆషాఢం కదా, ఆషాఢం వస్తుంది, పోసమ్మని చేయాలా, సైడ్ పిల్లని చేయాలంటారు. నేను వచ్చే రోజు చెప్తా అంటారు. అంతే. అల్లుడు బిడ్డ ఎప్పుడు వస్తే అప్పుడే మాకు పండగ. అల్లుడే మీకు అంతా, అంతే ఇక. చూడలే వాళ్ళకి అంతా. అదే మళ్ళీ మరి మా అబ్బాయి వచ్చేసి కొడుకుల దగ్గర ఉండాలా, మమ్మీ కూతురు అయితే ఉండద్దా, మమ్మీ దగ్గర కూడా ఉండాలి అంటే నువ్వు మమ్మీ దగ్గర ఒక 1 week ఉండాలి, అక్కడ 1 week ఇక్కడ ఒక్కడి దగ్గర ఉంటాను. మా మనవాడు వెళ్ళనియాడు. గ్రేట్. అమ్మమ్మ ఆడపిల్ల అయినందుకు మీరు ఎందుకు ఉంటలేరు, ఎల్లుండి ఇట్లా వాయిదాలు వేస్తూనే ఉంటాడు. వీళ్ళు వెళ్ళే టైంకు మా బావ వచ్చి బ్యాగులు దాచి పెడతాడు, పక్కన పెట్టేస్తాడు వెళ్ళొద్దు అని చెప్పేసి. అంటే చాలా బాగుంటారు. మేము బైక్ వెళ్ళేసి బైక్ కానీ ఏదైనా పార్క్ చేస్తే ఇంటి ముందు తనే వెళ్ళేసి లోపల పెట్టేస్తాడు. అంటే నేను ఎందుకు పెట్టాలి అని చెప్పి సేమ్ బ్రదర్స్ మామూలుగా మేము చూసేది ఏంటంటే చుట్టాలు వస్తే ఎప్పుడు వెళ్తారు, లంచ్ చేస్తారా, లంచ్ మళ్ళీ మనకు తలనొప్పి. మాకు చుట్టాలిటీ పోయిన ఫీలింగ్స్ కలగదు. నా ఇంట్లోనే ఉన్నాను. వెళ్ళేటప్పుడు కూడా అమ్మ వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా మంచిదే, వాళ్ళు వేరే వాళ్ళు బయట వాళ్ళైనా మంచిదే, భోజనం చేయండి నేను వెళ్ళనియ్య. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని పార్టీ ఎవ్వరు అడగరు. ఎందుకనండి మేమే రెడీగా ఉంటాం ఇవ్వడానికి. మేము కాల్ చేసి మాకు ఈ సందర్భం వచ్చింది పార్టీ ఇస్తాను రాండి అంటే, మీ ఇంటికి స్పెషల్ ఉన్నప్పుడు ఏంది, స్పెషల్ లేనప్పుడు వచ్చినా మాకు పార్టీ నేనా అంటే మామూలుగా చిన్నది ఎవరైనా అయితే ఫ్రెండ్స్ కాల్ చేసి పార్టీ పార్టీ అంటారు కదా, అది నాకు రావాలని ఉంటుంది. అట్లా ఎవరైనా నన్ను అడగాలి, వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టాలి. నాకు వాళ్ళ కడుపు నిండితే చాలా హ్యాపీ, నాకు చేసి పెట్టడం అంటే చాలా. అందుకే నేను అనలేదా మిమ్మల్ని అన్న కూడా, నేను చెప్తున్నా కదా నన్ను అడిగారండి నాకు కుదరలేదు అన్నాను, బట్ వాళ్ళు సంతోషంగా చేసి పెడతాను కూడా అన్న. బిర్యానీ చేసినట్టు ఏ హోటల్ ఉండదు. లేదు ఆకలి అవుతుందమ్మా. బట్ నిజంగా అంటే ఈ జనరేషన్ లో ఇట్లాంటి ఒక ఫ్యామిలీ ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హానెస్ట్ గా హార్ట్ మీద చేసి చెప్తున్నా. బట్ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అంటే నాలుగటి వాళ్ళు ఏం కోల్పోతున్నారు కొన్నిసార్లు ఒక జాబ్ కానీ సిటీకి వచ్చి అనేది అర్థమవుతుంది. బట్ మీరు ఇలాగే ఉండండి, మంచి వీడియోస్ చేయండి, చాలా మంది ప్రేమ అనురాగాలను పొందండి, చాలా కుటుంబాలని మార్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. మరి చూసారు కదండి మీ ఫేవరెట్ తేజారాణి సింహరాజు గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, వాళ్ళ దాంపత్య జీవితం ఎలా స్టార్ట్ అయింది అండ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఎలా పాటిస్తున్నారు అండ్ ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా చెప్పారు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ యూట్యూబర్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.